హ్మ్. నా పేరు విజయ అండి. నేను విశాఖపట్నంలో ఉంటాను. హ్మ్. యాక్చువల్‌గా నా అనుభవం చెప్తానండి. నా అనుభవం ఏంటంటే, ధ్యానంలోకి ఎలా వచ్చాననేది. నేను స్టార్టింగు ఒక 22 ఇయర్స్ బ్యాక్ ధ్యానం పరిచయం అయిందండి. అంటే యంగేజ్‌లోనే వచ్చానమాట. నాకప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువొచ్చేసింది. అంటే చాలా హ్మ్. కోమా స్టేజ్‌కెళ్ళిపోయానండి. అంటే ఎలా అంటే, నాకు ఒక సైడ్ కిడ్నీ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయిందండి మొత్తం అంతా. ఆ ఏజ్‌లోనే చదవాలని డైలీ 20 అవర్స్ ఇలా కూర్చునిపోయేదాన్ని. తిండి, వాటర్ అన్నీ వదిలేసి కొన్ని సంవత్సరాలు అలాగా చదువులో ఉండిపోతే, అదేం చేసిందంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోయి ఆహ్, నాకు అసలు కిడ్నీ పని చేయలేదండి. అంటే చిన్నదయిపోయిందంట. చాలా చిన్నది ఫ్రీజ్ లాగా అయిపోయి, చాలా చిన్నదయిపోయింది. కిడ్నీ వన్ సైడ్ అది పాడైపోయిందని చెప్పారు డాక్టర్ గారు. నాకు ఇంక ఈ ప్రాసెస్ జరుగుతుంది కదండీ! నాకేంటంటే ఈ టైంలోనే ఫుడ్ అది బాడీ యాక్సెప్ట్ చేసేది కాదు. ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోయేవి. ఈవెన్ వాటర్ తాగినా బయటకొచ్చేస్తుండేదన్నమాట. అలాంటప్పుడు నాకు హ్మ్. అసలా అంటే ఒక రకమైన కోమా స్టేజ్‌కెళ్ళిపోయానన్నమాట. కోమా అంటే ఎలా అంటే ఏదో డార్క్ వరల్డ్‌లో నేనున్నట్టు. నా చుట్టూరు చాలా వేరే ఇంకా థిక్ డార్క్‌నెస్ ఉందన్నమాట. అంత డార్క్‌నెస్‌లో ఉంటుండగా ఒక పక్క ఏదో తెలియని ఒక భయం అన్నీ మాట. అసలా చెప్పడానికి కూడా నో వర్డ్స్ అండి అది. అలా ఉండేది మాట. చాలా భయంకరంగా ఉండేది. అలా ఉంటే కానీ అందరి మాటలు ఇనిపిస్తుండేవి. కానీ నాకు మాత్రం అది ఎప్పుడు గూడా ఒక చీకటి. అంత చీకటి ఎప్పుడు మనం భరించలేం. అలాంటి చీకట్లో ఉండేదాన్ని. మళ్ళీ తెలియొచ్చినప్పుడు మళ్ళీ మామూలుగొచ్చి మాట్లాడేదాన్ని. మళ్ళీ మామూలుగా ఇలా ఎక్కువ కోమా స్టేజ్‌లోకెళ్ళిపోతుండేదనమాట. ఓ రోజు అంటే హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్‌లో ఉన్నప్పుడు మా బ్రదరొచ్చి అంటే అంతకుముందు జీకే గారు మాకొచ్చి మెడిటేషన్ అది చెప్పారండి. చెప్తే అప్పుడు వినేదాన్ని కాదు నేను. మెడిటేషన్ లేదు, ఏం లేదు. చదువుకోవాలి, కెరియర్ డెవలప్ చేసుకోవాలి అన్నట్టుగా ఉండేదాన్ని. అదే మా బ్రదర్ ఒక్కళ్ళే తను చేస్తున్నారు. తనొచ్చి ఇంకో తనొచ్చే టైంకి క్యారేజ్ తీసుకొచ్చే టైంకి నేను కొంచెం లేచి అంటే మామూలుగా బెడ్ మీద పడుకున్నాను. కళ్ళంట నీళ్ళొస్తున్నాయన్నమాట. నాకెందుకంటే ఒకటే బాధుండేదండి. ఏంటంటే నా బాబు అప్పుడు చాలా చిన్నోడు. చాలా చాలా చిన్నోడు. అయితే వాడి మీదే ఉండేది నా మనసు. ఏదో నేను చచ్చిపోతాను. నెక్స్ట్ ఇంకా అవేవి లేవు. థాట్స్ ఎలాగో అయిపోయింది లైఫు. ఇలా కాకుండా నా బాబుని ఎవరు చూస్తారు? అంటే 1 ½ ఇయర్ బేబీ మాట వాడు. చాలా ఇంకా చెప్పలేనంత బాధండి. ఒక లేడీకి ఎక్కడ పెయిన్ ఉంటదంటే హస్బెండు, మదరు ఇంకా సిబ్లింగ్స్ ఎవ్వరు మనకు గుర్తురారండి. ఓన్లీ పిల్లలొక్కటే జ్ఞాపకమొస్తారు ఎండింగ్ టైమ్‌లో. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అంటే ఇంక బాబొక్కడే ఎలాగా ఇంక అన్నట్టుగా అయిపోయిందన్నమాట. అప్పుడు ఇంకా ఏం చేయలేని స్థితి. ఎందుకంటే హెల్త్ అంతా పోయింది. వెయిట్ తగ్గిపోయింది. కిడ్నీ అంతా వన్ సైడ్ పోయింది. ఆపరేషన్ చేస్తా అని చెప్పారు డాక్టర్ గారు. ఈవెన్ నాకేంటంటే సిలిన్‌లు కూడా ఎక్కట్లేదండి. బాడీ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ఏదీని. అసలు నీడిల్స్ తోటి నాకు తెలిసి ఒక 20 టైమ్స్ అయినా పొడుచుంటారు. ఒకసారి పొడిస్తేనే మనకేదో పెయిన్‌లా అనిపిస్తది. అలాంటిది ఎంత అయినా అసలు అవ్వలేదు నాకు. అంత నరకం చూసానన్నమాట. అది కేజీహెచ్‌లో. కేజీహెచ్ అంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇండియాలో అది. అది ఏంటంటే చూడటానికి ఇంకా నరకం ఒకటే ఇంకా అన్నట్టుగా ఉంటదన్నమాట. చాలా అంటే ఇప్పుడంటే ప్రైవేట్ హాస్పిటల్స్ గట్టా వచ్చినియి గానీ అప్పుడసలు అదొక్కటే ఉండేది. చాలా దారుణంగుండేది. అంటే ఇంకా టూ మచ్ ఇంకా నేను ఫేస్ చేశానన్నమాట అవన్నీ. చూసి భయమేసింది నాకు. ఆ పెద్ద పెద్ద దూలాల్లాగా అంటే పెద్దగుంటాయి చెక్కల్లాంటివి అన్నీ చూసి ఏదో తెలియని ఒక భయం, భీతి ఇంకే మేడం సారీ టు అయిపోయింది. డిస్టర్బ్ యూ. మీరు ఫోన్ కొంచెం అడ్డంగా పెట్టుకుంటారా ఫోను? స్క్రీన్ కొంచెం పెద్దగా కనిపిస్తది. ఇలా అహా! పెట్టనా అండి? ఇంకో వైపు తిప్పండి. ఓహో! అలాగొస్తుందా? ఓకే. మామూలుగానే పెట్టేసేయండి. పెట్టనండి. అయితే అప్పుడు నాకేం చేశారంటే ఇంకిలాగా అంటే ఎమర్జెన్సీ వార్డ్‌లో పెట్టేశారు. డాక్టరొచ్చి "నీకు ఆపరేషన్ చేస్తా" అని జెప్పారు. మా బ్రదర్ క్యారేజ్ పట్టుకొనొచ్చారు కదండీ! తను చెప్పారు, "ఎందుకలా ఏడుస్తావు? ధ్యానం చేయొచ్చు కదా!" అన్నారు. నాకప్పుడు అంటే మీరు నమ్మరండి. అంటే స్లాబ్ కొడితే ఎలా ఉంటదో అలా అనిపిచ్చేది నా మైండ్‌కి. అంటే ఏం చేయలేని నిస్సహాయులో అప్పుడు విన్నానండి ధ్యానం అనే పదం. అంటే విన్నాను ఈళ్ళు చేస్తుంటే నవ్వుకుని ఎళ్ళిపోయేదాన్ని నేను. నేను మా ఫాదర్ నవ్వుకునేవాళ్ళమాట. "ఏ కళ్ళు మూసుకుంటే ధ్యానం ఏంట్రా బాబు" అన్నట్టుగా. అలా ఉండేవనమాట.
అంతే కూర్చొని ఈసారి పడుకున్నా ఇంకా. కూర్చుని ఇంక లేదులెండి. కూర్చోడానికి కూడా ఓపిక లేదప్పుడు. పడుకొని అలా చేశాను. ధ్యానం చేశాను. డాక్టర్ ముందు రోజు వచ్చారన్నమాట. వచ్చి ఆపరేషన్ చేస్తాం మీకు అని చెప్పారు. చేసి ఎక్స్‌రేలు, స్కానింగ్‌లన్నీ తీయించారు. తీస్తే అంతా రిపోర్ట్స్ ఉంటాయి కదండీ! కిడ్నీ వన్ సైడ్ అంతా మీకు పాడైపోయింది. కలర్ కూడా చేంజ్ అయింది. బ్రౌనిష్‌గా సమ్ ఏదో వచ్చిందని చెప్పారు. అందువల్ల మీకిది కొంచెం కష్టం అని చెప్పారు. సరే అయిపోయింది అంతాను. అయితే ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత మరుసటి రోజు నాకు ఆపరేషన్‌కి రెడీ చేస్తున్నారు. చేసినప్పుడు వాళ్ళేంటి మళ్ళీ స్కాన్ చేస్తారండి. ఆపరేషన్‌కెళ్ళేటప్పుడు కూడా. చేస్తే ఎక్స్‌రే అన్నీ తీస్తే స్కాన్ చేస్తుంటే బానే ఉంది కిడ్నీ అంతాన. ఏంటి ఈ అమ్మాయికి అనేసి డాక్టర్ షాక్ అయ్యారు. అంటే ఆయన ఇప్పటికి ఉన్నారనుకుంటా అండి. విజయ్ కుమార్ గారని డాక్టర్ మాట ఆయన. ఆయన చూసి "ఏమైంది ఈ అమ్మాయికి" అని మళ్ళీ చేశారు. మళ్ళీ చేస్తే మళ్ళీ బానే ఉంది కిడ్నీ అంతా. చాలా బావుందసల. ఏంటి మళ్ళీ అప్పుడు చూసి పాత స్కాన్‌లు ఇవి అవి కలిసి దగ్గర దగ్గర ఒక 5, 6 మంది డాక్టర్స్ అందరూ అదే చేశారు. చేసింది బానే ఉంది అంతాన. ఆళ్ళకి అర్థం అవ్వలే. ఏమైపోయింది అసల 1 డేకి అసలు ఎలా అయిపోయింది ఈ అమ్మాయికి? ఏంటయింది అనేసి చూసారు గానీ ఏమి బానే ఉంది. కాకపోతే వీక్‌నెస్ ఉందండి. వీక్‌నెస్ ఉంది. నాకు పెయిన్ లేదు. ముందంతా పెయిన్ ఉండేది. విపరీతమైన నొప్పుండేది. ఆ పెయిన్ లేదు. ఎంత పెయిన్ అంటే ఇంక భరించలేం. మామూలు స్టోన్ పెయిన్ వస్తేనే భరించలేం. అలాంటిది కిడ్నీ వన్ సైడ్ అంటే ఇంక టూ మచ్ హారబుల్ పెయిన్ మాట అది. అయితే ఇంగ నథింగ్ బట్ ఒక ఆర్గాన్ కదండీ. బాడీలో మెయిన్ పార్ట్ ఒక ఆర్గాన్ అది. అది ఇది అయ్యేటప్పటికి ఇంకా పెయిన్ లేదు నాకు. కాకపోతే వీక్‌నెస్ ఉంది. ఇంక ఎంత అంటే కూర్చోలేకపోతున్నాను. ఎందుకంటే అప్పటికి 2 మంత్స్, 3 మంత్స్ నుంచి నాకు ఫుడ్ లేదు. అంటే ఏదో లిక్విడ్ ఎళ్తే ఎళ్ళేది లేకపోతే లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు చూసారు. 1 డే అంతా అబ్జర్వేషన్ పెట్టారు. పెట్టేసి ఇంక మీకు నాకు డిశ్చార్జ్ ఇచ్చి పంపించేసారు. 2 డేస్ అనుకుంటా పెట్టారు. తర్వాత పంపించేసారు ఇంటికి. పంపించేస్తే నాకప్పుడు రియలైజేషన్ వచ్చిందన్నమాట. ఎలా అంటే నేనే కదా పెయిన్ భరించాను. ఎంత టూ మచ్ పెయిన్ అని భరించాను. ఆ పెయిన్ లేదిప్పుడు నాకు. బట్ నాకు తెలుస్తుంది ఆ వేరియేషను. ఏమైపోయింది నా బాడీలో కిడ్నీ అంతా బానే ఉంది. నేను బయట గూడా మేము ప్రసాద్ స్కాన్ అని ఇక్కడ ఉంటదిలెండి. అక్కడ అది తీయించాం. అందులో కూడా ఉంది సేమ్ ప్రాబ్లమ్. అక్కడ కేజీలో తీశారు. ఆ స్కాన్‌లోనే ఉంది. బట్ ఇంకోది తీసిన తర్వాత లేదు. ఏమైపోయింది ఏమని అప్పుడు నాకు థింకింగ్ మొదలుపెట్టాను. ఏంటి ఏదో మొత్తానికి మనం నమ్మినా నమ్మకపోయినా ఏదో ఒక శక్తి మాత్రం ఉంది దైవం అనేది. దాన్ని చూడాలి అనేసి అప్పటి నుంచి కూర్చొని మెడిటేషన్ నెమ్మదిగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను నేను. స్టార్ట్ చేసి అంటే ఏదో ఉంది చూడాలి దీన్ని అసలు. అంటే చూద్దామని యాక్చువల్‌గా వచ్చానండి. ఇంత అప్పుడు నాలెడ్జ్ లేదు. ఇలా మాస్టర్స్ ఉంటారు. అవన్నీ అప్పుడు మనకు తెలిసిందేంటంటే రాముడు, కృష్ణుడు, దేవుళ్ళుంటారు. స్వర్గం, నరకం ఉంటదని మాత్రం తెలుసు. 2 వరల్డ్స్ గురించి తెలుసు. కూర్చొని ఇంక సరే అయితే అని ఒక 2 డేస్ అలాగా ఒక 1 వీక్ అంతా మైండు ఇక్కడ లేదండి నాకు. ఆలోచనలు మొదలుపెట్టాయి. ఏమైపోయింది నాకు? ఏదో ఉంది. కళ్ళు మూస్తే యోగులు కనిపించేవారు. అసలు అంతకుముందు యోగులంటే ఎవరో తెలీదు. ఏమీ తెలీదు. ఇంకేంటే 20 ఇయర్స్‌కి అంత ఆలోచించం కదండీ. కెరీర్ ఈట్లి మీదే ఉంటది గానీ, కళ్ళు మూస్తే యోగులు కనిపించేవారు. ఇలా అనుకుని మళ్ళీ సర్లే వీక్‌గా ఉండడం వల్ల ఏమో అయ్యుంటది. ఇదంతా ఇల్యూజన్ అయ్యుంటది. మేబీ అనుకుని అలా కూర్చొని ఒంటరిగా కూర్చొని ఆలోచించేదాన్ని. ఏదో ఉంది అన్నట్టుగా ఆలోచిస్తే సరే కూర్చొని అప్పుడు స్టార్ట్ చేశాను మెడిటేషన్. స్టార్ట్ చేస్తే ఇంకా ఎంతలా అంటే రోజుకి 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 8 అవర్స్, 16 అవర్స్ కూడా ఎళ్ళిపోయిందండి. ఎందుకెళ్ళిపోయానంటే అసలేదో ఉంది. మనం అప్పుడు కూర్చుంటే ఇంక ధ్యానం కుదిరేసేదండి. ధ్యానం కుదిరేయటం, తర్వాత బుక్స్ తెచ్చుకొని అప్పుడు బుక్స్ చాలా తక్కువుండేవండి. చాలా చాలా తక్కువ బుక్స్ మాట. హైదరాబాద్ నుంచి వచ్చేవి. అది ఒకటో, రెండో వస్తే ఇంక ఆ పుస్తకాల గురించి వెయిట్ చేస్తూ చాలా కష్టపడేవాళ్ళం బుక్స్ చదవడానికి. ఆ బుక్ దొరకడమే కష్టం. ఇచ్చినా 3 డేస్ ఎందుకంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు చదివేవాళ్ళు. అందువల్ల ఒక్కొక్కరు 3, 4 డేస్ అంటే నైట్ అంతా చదివేయడం అలా ఉండేదన్నమాట. మొత్తానికి చది అప్పుడు నాకు అర్థమైంది. యెస్. అనుభవాలు రావటం, మాస్టర్స్ కనిపించడం ఇలా ఉండేది. అయినా సరే అప్పటికి ఇంకా డైనమాలో నమ్మకం అనేది ఇంకా ఉంది. కానీ ఇంకెక్కడో తక్కువుంది. అప్పుడు నేను చెప్పాను మా బ్రదర్‌కి ఎవరికో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవా మెడిటేషన్ వాళ్ళ ఇంటికి అనేదాన్ని. సరే అయితే అని వాడేం చేశాడంటే ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. రావణమ్మ గారని ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అతనేమో నేనెళ్ళేటప్పటికి ఆళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. యాష్లీ బాడీ అని ఇవన్నీ. నాకసలు ఎప్పుడు ఆ వర్డ్స్ వినలేదు నేను. సరే ఆళ్ళేదో వింటున్నారు. నేను సైలెంట్‌గా కూర్చున్నాను. అయితే ఉపయోగాత్మ కదా! ఆళ్ళ హస్బెండ్ చెబుతున్నారు. ఆ ఎదురు అలా చూస్తుంటే ఆ బుక్ వైపు మనసు ఎందుకో లాగింది. నేనన్నాను, "ఆ బుక్ నాకిస్తారా చదువుతాను" అంటే, ఆయన పాపం చదువుతున్న ఆయనే ఫస్ట్ నో అన్నట్టుగా ఉన్నారు. తర్వాత "చదవండి మేడం పర్వాలేదు" అనేసి ఇచ్చేసారు నాకు.
ఇచ్చేస్తే ఆ బుక్ తెచ్చుకున్నాం. తెచ్చి టీవీ మీద పెట్టేసి నేనేదో పనిలో పడిపోయాను. 1 వీక్ కూడా చూడలేదు. తర్వాత ఓ రోజు ఇంకో బుక్కే కదా ఇక్కడ ఉంటుంది అది చదవలేను. ఇలా తీసేసరికి 'మహాత్తర బాబాజీ' ఫోటో కనిపించింది. ఇలా ఓపెన్ చేసేసరికి. అరే! ఏదో తెలియని ఒక అయస్కాంతంలాగా పట్టేసి అదే ఇంక అలా ఆయన్ని చూస్తూ ఉండిపోయానండి. ఇంక అంతే ఆ వేళ నుంచి ఇంక ఆ బుక్కు ఇంక డే అండ్ నైట్ చదివేసి ఇంక ఫుల్‌గా ఆహ్, అప్పుడు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరిగింది. ఇంకా నో డౌట్స్, నో ఏమీ లేవు. అంటే ఇంక ఫుల్ అంతా ఇంకా సరెండర్ అయిపోయి ఎంతలా అంటే ఇంకా ఇంకంతే ఇంక సరెండర్ అయిపోయి ఇంక ధ్యానం, 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 ధ్యానం పుస్తకాలు ఇంక అంతే ఉండేది. ఇంక అక్కడి నుంచి అలాగా స్పిరిచ్యువల్ జర్నీ ఇంక స్టార్ట్ అయిపోయింది. అంటే నేను రావటం హెల్త్ కంప్లెయింట్స్‌తోనే వచ్చానండి. ఆహ్, మా బ్రదర్ జీకే గారు తను కూడా చాలా బాగా అసలా చెప్పేవారండి. ఫస్ట్‌లో అయితే మాకు నాకేంటంటే హ్యూమానిటీ చాలా ఎక్కువండి. అంటే మానవ సేవే మాధవ సేవ అని చిన్నప్పుడు చెప్తారు కదండీ బుక్స్‌లోని. హాస్పిటల్స్‌కెళ్ళిపోయి ఆళ్ళకేదో సర్వీస్ చేసేయాలి అన్న థాట్స్‌లో ఉండేదాన్ని. అంటే తనే అలా నాలెడ్జ్ ఇచ్చేవారు. అది కాదు దానికన్నా ఇది ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ ఇది చెయ్యి అనేవారు. లేదు ఎదురుగా కనిపిస్తుంది ఇదే చెయ్యాలి. అంటే ఎక్కువ వాదన చేస్తున్నట్టుగా ఉండేదనమాట. కానీ ఫైనల్‌గా ధ్యానం అనే దాంట్లోకి వచ్చి ధ్యానంలో మునిగిపోయి ఇంక ఫుల్‌గా అలా అయిపోయిందన్నమాట. ఇదండి నా అనుభవం నా అనుభవం మాట. హ్మ్. అక్కడి నుంచి ఇంక బుక్స్ చదువుకోవటం ఇంకా మీక ఇంకంతే ఇగ జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. తర్వాత ధ్యానం వర్క్ చేయటం, తర్వాత బెంగుళూరు పిరమిడ్‌కి వర్క్ చేయటం. నెక్స్ట్ అలా కౌన్సెలింగ్‌లని. అప్పుడు చాలా తక్కువ కదండీ! హార్డ్ వర్క్ చేయాల్సొచ్చేది. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ రోజుకి అంటే మీరు నమ్మరు 16 అవర్స్ పైనే వర్క్ చేసేదాన్ని. బాబు, ఇల్లు అనేది మర్చిపోయాను ఫుల్‌గా. ఇంక ఎంతలా అంటే డే అండ్ నైట్ అంటే అంతలా ఎందుకంటే మార్నింగ్ అంతా వర్క్ చేసేవాళ్ళమి. నైట్ 8కి కౌన్సెలింగ్‌లు తీసుకునేవాళ్ళమి. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయటం, అలాగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అలా. ఇంక మాక్స్ 16, 18 అవర్స్ పడుకునేటప్పుడు ఒక్కటే. అప్పుడు పడుకున్నా మళ్ళీ ధ్యానం, ఈ మహోత్తర బాబాజీ ఇవే ఉండేవి. ఇంకీ మామూలు దాంట్లో ఉండేదాన్ని కాదు. అలా మాట. గురువుల్ని మనం నమ్మితే అండి, ఆ గురువు మనల్ని తీసుకెళ్తారండి. ఒక గురువు ఎప్పుడైతే పరమ గురువుల్ని మన సూపర్ సోల్స్‌ని మనం ఎప్పుడైతే అంటే వాళ్ళే యాక్చువల్‌గా మనల్ని ఇందులోకి తీసుకెళ్తారు. మన కర్మ ప్రక్షాళన ఎప్పుడైతే అయిపోయిందో ఆటోమేటిక్‌గా ధ్యానంలోకెళ్ళిపోతాం మనం. ఎప్పుడైతే ధ్యానంలోకెళ్ళిపోయామో ఇంకా ఆటోమేటిక్‌గా మనకు అలాగా అంతా కూడా అవే ఎళ్ళిపోద్దండి. ఇంక మనం ఏవి ఇంకా ఎవరు ఆపటానికి అవ్వదు. ఏది అవ్వదు. తీసుకెళ్ళిపోతారు వాళ్ళే. మనకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు తెలీదు. కానీ మాస్టర్సే ముందుగా మనకి వే ఏసి ఉంచుతారన్నమాట. ఇది చే ఆ వేలో ఎళ్ళిపోమని. ఎందుకంటే ఆ వేలో ఎళ్ళాల్సొస్తది అంతే. ఇంక మనం ఏం చేయలేం. మన చేతిలో మన లైఫ్ ఎప్పుడు ఉండదండి. అలా ఎళ్ళిపోతూ ఉంటదది. ఆ! బానే అంతా బావుంది. అలా ఎక్కడా ఉండదండి. తీసుకొచ్చి మాస్టర్ హైయర్ స్టేజ్‌లో పెట్టారు. హ్మ్. బావుంటది అంతాన. మెడిటేషన్ చేస్తేనే అంతా కూడా మనకి వైభోగం అంటారు కదండీ సారు. ఆహ్, హ్మ్. అది నేను చూసాను నా లైఫ్‌లోని నేను. బావుంటదంతాన. సో, పిరమిడ్ వర్క్ అది. చేశా అన్నారు కదండీ! పిరమిడ్ వర్క్ అంటే ఏం చేశారండి? అంటే దానికి విరాళాలు సేకరించడం అలాగా చేస్తారా? ఆ! అంటే బెంగుళూరు పిరమిడ్ అప్పుడు కట్టడం కొత్త కదండీ! అప్పుడంటే మన దగ్గర అంత అమౌంట్ ఉండేది కాదు సొసైటీలో. ఎందుకంటే పీపులే తక్కువ ఉండేవారు చేయటానికి. అప్పుడేంటంటే మెంబర్‌షిప్‌లు కట్టించడం. మెంబర్‌షిప్ అంటే నవ్వేవారు. మెంబర్‌షిప్ ఎందుకు అది ఇది అనేవారు. ప్లస్ అక్కడేవో ఉంటాయిగా డొనేషన్‌లని ప్లస్ ఆ డొనేషన్ ఇవ్వాలంటే వాడిని మాస్టర్‌ని తయారు చేయాలి కదా! ఒక మాస్టర్ ఇవ్వాలంటే వాడిని ముందుగా మనం తయారు చేయాలి. తయారు చేయాలంటే వాడికి టైము అన్నీ ఎఫర్ట్ పెట్టాలి. అలా మాట. వాళ్ళు తయారు చేసుకుంటూ, ఓ పక్క వాళ్ళు తయారు చేసుకుంటూ అంటే మన సాధన మనం చేసుకుంటూ, ఓ పక్క వాళ్ళ సాధనకు ఉపయోగపడుతూ, మళ్ళీ వాళ్ళని మనతో పాటు వేలో లాక్కెళ్ళడం. టైం పట్టేదండి. అసల టైం అసలు తెలిసేది కాదు. జీకే గారు, మేము కలిసి చాలా హార్డ్ వర్క్ చేసాం అప్పట్లోని. చాలా చాలా హార్డ్ వర్క్ చేసాం. తర్వాత ఇంకా జెంట్స్‌కి ఎళ్ళంకి ఏముంటది మనకి బ్రేక్ తీసుకుంటాం కదండీ! ఇల్లు, అప్పుడు బాబు పెద్దోడయిపోతున్నాడు ఇంకా. ఇంక వాడికి టైం ఇవ్వాల్సొస్తదింక. సర్లే ఇంక అనేసి అప్పుడు మళ్ళీ అన్నీ షట్ డౌన్ చేసి ఆహ్, మళ్ళీ ఎడ్యుకేషన్ కొత్తగా స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్‌తో ఆపేసాను నేను. 10థ్ అయింది. 10థ్ తర్వాత నా ఎడ్యుకేషన్ కూడా చాలా కష్టపడి చదువుకోవాల్సొచ్చిందండి. అంటే పేరెంట్స్ ఏమి ప్యాంపర్ చేసి చదివించే
పేరెంట్స్ కాదు. దానివల్ల ఏంటంటే కొంచెం ఏదో పార్ట్ టైమ్ చేసుకుంటూ ఏదో చదువుకొని అలా అందువల్ల అప్పుడు ఎడ్యుకేషన్ ఆపేసాను. ఇప్పుడేంటంటే ఇంకా మళ్ళీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. మెడిటేషన్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ చేయడం, జాబ్ చేయటం, బాబుని పెంచుకోవటం, మళ్ళీ ఇల్లు కొంచెం అన్నీ చూసుకోవాలి కదా! కొత్త ఇల్లు ఒకటి కొనుక్కోవటం అన్నీ అట. ఇంకా అలా జరిగినియి అన్నీని. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ అయ్యాను. బాబు కొంచెం అంతే అయింది కదా! మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇది కూడా జరిగిపోయిందండి. అమెరికాకి రావటం, అమెరికా నుంచి వచ్చిన తర్వాత మెడిటేషన్ చెప్పడం ఇంకా అలా అలా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఏది కూడా మన చేతిలో ఉండదండి. అంటే ఎళ్ళిపోద్ది అంతే. ఇదొక విశ్వ ప్రయాణం. అంటే ఆ ప్రయాణంలో మనం ఎక్కుతాం. మళ్ళీ మన సొంత పనులుంటే ఇంకొక గదిలోకెళ్తాం. అక్కడ సొంత పనులు మళ్ళీ ఎళ్ళిపోతది జర్నీ. ఏది కూడా మనకి ఆగదు. అంతా కూడా కరెక్ట్‌గే. అదే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది. బాగుంది మ్యామ్. మీ అనుభవాలు బాగున్నాయి. ఆహ్, గడ్డి మీటు కాన్సెప్ట్ గురించి చెప్తారన్నారు గదా! హ్మ్. దాని గురించి ఒకసారి చెప్తారా? ఆ! అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఆహ్, అంటే వింటామండి. కొంతమంది లేడీస్‌కి మనకి జనరల్‌గా ఏంటంటే అంటే కాన్సెప్ట్ అని కాదు. జనరల్‌గా నా నా అనాలిసిస్‌లోని కొంచెం చెప్తానండి నాలెడ్జ్ అనేది. మంచి మంచి విషయాలకి సేకరించండి. మనలో చాలా శక్తి ఉంటదండి. చాలా చాలా ఎనర్జీ ఉంటది. అసలు మనం ఏం చేయగలం అన్నట్టుగా ఉంటది. అది స్పిరిచ్యువల్‌లో కూడా మనకి ఛాలెంజెస్ వస్తాయండి. ఎలా అంటే స్పిరిచ్యువల్‌లో కూడా అంత ప్లెయిన్‌గా ఉండదండి. మనకి కొన్ని ఏంటంటే ప్లెయిన్ అనేది ఉంటది. బట్ నీకు ఛాలెంజ్ ఎదురుగా వచ్చినప్పుడే కదండీ మన శక్తి ఏంటనేది మనకు ప్రూవ్ అవుతది. అంతవరకు ప్లెయిన్‌గా ఆ ఛాలెంజ్ అని మనం అనుకోకూడదు. హ్మ్. జెంట్స్ అప్పట్లోనే చాలా ఎక్కువ మంది ఉండేవారండి. లేడీసు నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని ఫీల్డ్‌లో వర్క్ చేయటానికి. అలాగని ఇందులో సాలరీస్ గట్టా ఏమి ఉండవు. ఇంకా మనం అంటే చేయటమే ఇంకా. చేయటం, 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 చేయటమే. నాకెళ్ళే దగ్గరంతా కూడా అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఒక్కొక్క క్లినిక్ పెట్టేవారు కదా! పెట్టినప్పుడు మనకి ఆహ్, కొన్ని లో మెయింటెనెన్స్‌తో పెట్టినా అవి మంచి సక్సెస్ అయ్యేవండి. నాకిచ్చేదంతా కూడా జీకే గారు ఎలాంటివి ఇచ్చేవారంటే టాస్కు కొంచెం కష్టమైనవి అలాంటివి ఇచ్చేవారు. అంటే ఆయనకి కొంచెం నమ్మకం మాట. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అని. అవి ఆటోమేటిక్‌గా సక్సెస్ అయిపోతుండేవి. ఆటోమేటిక్‌గా అంటే హార్డ్ వర్క్ చేసేదాన్ని. హార్డ్ వర్క్ అంటే ఐ మీన్ వాళ్ళకి కౌన్సెలింగ్‌లని, అవన్నీ, ఇవన్నీ. ఇంక మీరు ఎంతలా అంటే తుట్టం నేనే. అంటే ఒక క్లినిక్ పెట్టారనుకోండి. తుడిచేది నేనే పెట్టుకునేదాన్ని, కౌన్సెలింగ్ నేనే చేసుకునేదాన్ని. ఎవరైనా రాత్రి 11:00 వస్తే సెంటర్ ఓపెన్ చేసి 11:00 వరకు అలా కూర్చొని వాళ్ళు తెల్లవారు చేసి తెల్లవార్లు అక్కడ కూర్చొని సాధన చేసుకునేదాన్ని. వాళ్ళకి అంటే ఆ సర్వీస్ అనేది మేము అంతలా ఇచ్చేదాన్ని. అంటే ఇంక ధ్యానం తప్ప ఇంకోటి తెలిసేది కాదు నాకు. అలా ఉండేది. అలా ఏంటంటే ఒకసారి ఏమైందంటే నేను కుకింగ్ చేస్తున్నాను. కుకింగ్ చేస్తూను ఎందుకో ధ్యానం వైపు అలా మైండ్ ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే ఎప్పుడంటే అలా కూర్చునిపోయేదాన్ని ధ్యానానికి. కూర్చుంటే ఆ స్టవ్ మీద పెట్టింది ఏమవుతదండి యాక్చువల్‌గా? మాడిపోవటమో, పొంగిపోవటమో ఏదో అవుతది. నాకు తెలిసి ఒక 2, 3 అవర్స్, 4 అవర్స్ కూర్చునిపోయి ఉంటాను నాకు తెలిసి. మినిమమ్ కూర్చుంటే 3 అవర్స్, 4 అవర్స్ కూర్చునేదాన్ని. అది ఏంటి నాకు ఒక సెకండ్‌లో అయిపోతుండేది. అయితే కూర్చుంటే ఆ కుకింగ్ ఎలా అయిందంటే అండి మీరు నమ్మరు స్టవ్ ఆర్పేసి ఎంత కుక్ అవ్వాలో అంత వరకే ఉన్నాయండి అవి. అసలే నేను తర్వాత తెలివొచ్చింది. అమ్మో! స్టవ్ మీద ఏదో పెట్టేసి నేను ఉండిపోయాను కదా! అనేసి గబాలని ఎళ్లి చూసుకుంటే స్టవ్ ఎవరో ఆర్పినట్టే ఉంది. ప్లస్ ఎంత కుక్ అవ్వాలో అంతే ఉందది. అప్పుడు నాకనిపించింది. అంటే అలాంటివి చేయకూడదు. నాకు తెలుసు. బట్ నా కంట్రోల్ లేదు. నాకు ఎవరో ఏదో ధ్యానం లాగుతున్నట్టుగా అనిపి ఇంక అలా కూర్చునిపోయేదాన్ని. కూర్చునిపోయాను. అదొకటి. తర్వాత ఇలాంటి చాలా చాలా జరిగినియండి. అంటే అడిగడికి కూడా మనకి ఎవరో ప్రొటెక్షన్ ఉంటది. ఎవరో ఒకళ్ళ ప్రొటెక్షన్ ఎప్పుడు యూనివర్స్ మనకి ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటదండి. హ్మ్. అది బయటికెళ్ళినా, లేదంటే ఇంట్లో ఉన్నా, ఈవెన్ పర్సన్స్ కూడా మనకి ఎవరైనా కలవాలన్నా కూడా మనకి ఎవరైతే కావాలో వాళ్ళని మాత్రం మన యూనివర్స్ మన దగ్గరికి పంపిస్తది తప్ప అంటే మన టైమ్‌ని 1 మినిట్, 1 సెకండ్ కూడా వేస్ట్ చేయనివ్వదండి. అవసరమైతే మనతో మనం గడిపేటట్టైనా చేస్తది తప్ప యూనివర్స్ ఎప్పుడు కూడా. మనం ఎళ్ళిపోయి ఏదో అంటే ఇంకొక వాళ్ళతో టైం మాట్లాడతా అంటే మనకు మాటలు రావు. వాళ్ళు మన దగ్గర రాలేరు కూడా.
ఇదంతా ఏంటంటే ఆరా జోన్ అంటామండి. ఆరా జోన్ అంటే మనం ఆరాలోకి వచ్చారంటే వాళ్ళు అందుకే మన ఇంటికి ఎవ్వరొచ్చినా, లేదా మనం ఎవరింటికి ఎళ్ళాలనిపించినా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా చాలా హ్మ్. వాళ్ళెంతో దేవత స్వరూపులుగా చూడాలండి మనం. ఎందుకంటే మన దగ్గరికొచ్చేవాళ్ళు కూడా అంత ఈజీగా రాలేరండి. వాళ్ళు ఎన్నో ద్వారాలు అంటే ఐ మీన్ ఎంట్రన్స్ దాటుకొని వస్తేనే వాళ్ళు మన దగ్గరికి రాగలుగుతారు. మనం అంతే ఎళ్ళినాన. అందుకే మీకేదో ప్లేస్ చూడాలనిపించినా, దాన్ని ఎలా ఉండాలంటే యూనివర్స్‌లో నేను తప్ప ఇంకెవరు ఇంతలో ఎంజాయ్ చేయట్లేదు అన్నట్టుగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే అది మన గురించే సృష్టించబడింది. అంతే మన గురించి అది ఉందక్కడ. అలా మాట. అంటే నా ఫీలింగ్ ఇదంతా. నేను చూసాను చాలా దగ్గర చూసాను నేను. అంటే ఫీల్డ్ తర్వాత యోగా ఇన్‌స్ట్రక్టర్ కింద చేసేదాన్నండి జాబు. చేసినప్పుడు చాలా మంచి ఫేమ్ అన్నీ వచ్చినియి. అంటే ఎవరెవరో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ మనం కలుస్తాం బయట. కలిసినప్పుడు మనకి మైండ్ సెట్‌కి తగ్గట్టుగానే వాళ్ళు మన దగ్గరికొచ్చేవారుమాట. మిగతా వాళ్ళు రాలేకపోయేవారు. అప్పుడు ఆళ్ళు ఫోను చేసేవారు మేడం కలుస్తామని. ఆ టైంలో నాకేదో అయిపోయేది. ఆళ్ళకివ్వడానికి టైం సరిపోయేది కాదు. ఏదో తర్వాత అయ్యో! మిస్ అయ్యానా తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళేదో సమ్ ఇంకొక రీజన్‌తో ఏదో కలుద్దాం అనుకునే టైం అలా తెలిసేది మాట నాకు. అప్పుడు అనుకున్నాను. ఓహ్! థాంక్స్ మాస్టర్స్ మీరు అందుకేనే నాకు ఆ పర్సన్ అలా మన దగ్గరికొచ్చేవాళ్ళు వాళ్ళు ప్యూర్‌గా మెడిటేషను అంటే మన ఈక్వల్ సోల్సే వస్తారు. మన దగ్గరికొచ్చారంటే ఎవరైనా. అప్పుడెప్పుడో యోగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అయిపోయారండి జానాల్లోని. ప్రతీదీ ఇంక ఎంతలా అంటే ఇంక మనకి వాళ్ళే వస్తారు. దీన్ని అంటాం మనం యూనివర్సల్ చిల్డ్రన్స్ అని. అలా మాట. ఇంక అలాగే ఒకసారి నాకు ఫుల్‌గా ఫీవరొచ్చేసింది. ఎంత ఫీవరంటే ఇంక 1 మినిట్ సారీ. ఎంత ఫీవరంటే కళ్ళు తెరవలేనంత ఫీవరు. కనీసం నాకు చూడటానికి కూడా ఇంట్లో ఎవరు లేరు. అంటే గురువు ఎలా కాపాడుకుంటాడనేది మనకి అక్కడ అర్థమవుతదండి. ఇంకా ఎంత ఫీవరొచ్చిందో చెప్పలేం. మా మదర్‌కేమో వ్యాక్సిన్ అప్పుడు హాస్పిటల్‌కెళ్ళి నేనే తీసుకొచ్చాను. తర్వాత మా ఎవరు లేరు ఇంట్లో ఒక్కదాన్నున్నాను. ఈయన కూడా అప్పుడెవరు లేరు మాట. బాబు కూడా లేడు. సింగిల్‌గా వచ్చేసి ఇంకెలా పడిపోయానంటే ఇంకా బెడ్ మీద పడుకుని పోయాను. తెలివి కూడా లేదు. మా బ్రదర్‌కి ఇలాగే జ్వరం వచ్చిందని సంగతి తెలుసు. కాకపోతే ఉదయానికి బతికుంటదో, చచ్చిపోయి ఉంటదో తెలీదు. అంటే చాలా హై గ్రేడ్ ఫీవర్ వచ్చిందండి. షేకింగ్ అంతా వచ్చేసిందన్నమాట. ఎళ్లి టాబ్లెట్ తెచ్చుకొని ఏసుకోవాలనడానికి కూడా నాకు ఓపిక లేదు. మనుషులు కూడా లేరు. చేయటానికి కూడా ఎవరు నాకు అందుబాటులో లేరు. ఒకసారి అలా పరిస్థితి క్రియేట్ అవుతాయి అంతే. ఇంక మనం ఏం చేయలేం. వచ్చి పడుకుని పోయాను. ఇల్లంతా నైట్ 2:00 అవుతుంది. 2 అయితే చిన్న తెలివొచ్చి ఇలా చూసుకుంటే ఇల్లంతా గోల్డ్ కలర్ అండి. మీరు నమ్మరు. నేను చూసాను. గోల్డ్ కలర్‌తో యాక్చువల్ ట్యూబ్ లైట్ ఏ కలర్‌లో ఉంటదండి? వైట్ ఉంటది. కానీ ఏంటంటే ఇల్లంతా కూడా గోల్డ్ కలర్‌తో ఉంది. గోల్డ్ కలర్ లైటింగ్‌తో ఉంటే ఏంటి అని మళ్ళీ ఇలా చూసుకుంటే 2 పిల్లులు అక్కడ ఆడుతున్నాయి. కింద. డోర్స్ ఏమో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసే ఉన్నాయి. అయితే అంటే యాక్చువల్‌గా అలా తీసుంటే ఏంటంటే మామూలప్పుడే ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చేస్తుంటారు. ఎందుకంటే అది కొంచెం స్లమ్ ఏరియా మాట అక్కడ మేముండేది. ప్లస్ స్ట్రెయిట్ పోర్షన్. అయితే వచ్చేస్తారు. ఎవ్వరు లేరు. గేట్ ఈ చివరి నుంచి చివరికి తలుపులన్నీ తీసున్నాయి. 2 పిల్లలు ఆడుతున్నాయి. అయితే ఇంక ఇలా చూస్తున్నాను. లెగటానికి కూడా ఓపిక లేదు. చూస్తే ఒక కుర్చీ ఉంది. ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చొని సాధన చేస్తాను. లేదంటే బుక్స్ చదువుతాను. ఆ కుర్చీలోని మహోత్తర బాబాజీ కూర్చొనున్నారు. కళ్ళు మళ్ళీ ఇలా తులుపుకొని మళ్ళీ చూస్తే మళ్ళీ ఆయనే కూర్చున్నారు. ఇదేంటి ఇలా కూర్చున్నారు అనుకోని ఆయనేం మాట్లాడట్లేదు. కానీ కనిపిస్తున్నారు గానీ మాట్లాడట్లేదు. మళ్ళీ లేచి మళ్ళీ చూసాను. చూస్తే ఆయనేం మాట్లాడట్లేదు. లెగలేదు కూడా అక్కడే కూర్చున్నారాయన. అలా నా వైపు చూస్తున్నారంతే. లేచి తలుపులన్నీ ఫస్ట్ యేసుకున్నాను. యేసుకుంటే ఈ పిల్లులు చిన్న పిల్లులండి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. 2 ఆడుకుంటున్నాయి ఇంక అంటే ఆటలు అవి మైమరిచిపోయి ఆడేసుకుంటున్నాయి. ఇల్లంతా చూస్తే గోల్డ్ కలర్ ఉంది. అప్పుడు అనుకున్నాను, తండ్రి నీవొచ్చావా నా దగ్గరికి? నేను సింగిల్‌గా ఉన్నాను కదా! ఏమవుతానోను అనేసి అనుకుంటే, ఇంకేటి చూస్తే అండి జ్వరం అసలు లేనే లేదండి. అలా ఏమైపోయింది ఎంత హై గ్రేడ్ ఫీవరు. చాలా హై గ్రేడ్ వచ్చాయి. ఫీవర్ అసలు ఫీవర్ లేదు. ఇంగేం లేదు. ఓ రకమైన బాడీ వీక్‌నెస్ అయితే ఉంది. లేసి నేను కళ్ళు తెరిచి కొంచెం లేచేటప్పటికి ఆయనెళ్ళిపోయారు. లేరు కుర్చీలోనే.
ఇంకా అది ఒకటి నేను లైవ్ చూసాను. అలా మాట గురువులు తోటి మనకి కొన్ని కొన్ని ఎలా అంటే ఇంకొకసారి అలాగేనండి. నేను గెస్ట్‌లో వచ్చారు. అప్పుడు ఇక్కడ ఉన్నామాట. గెస్ట్‌లో వచ్చారనేసి నేను వంట చేస్తున్నాను. నేను ఒక ఆశ్రమానికెళ్ళాను. ఎళ్ళిపోయి ఫోను మర్చిపోయాను. ఫోను మర్చిపోతే వచ్చేసాను. నాకు ఈవినింగ్ వరకు గుర్తులేదు. ఎందుకంటే ఆ గెస్ట్‌లతోటి అలా అయిపోయింది టైమంతా. నేను ఏ ఫోనయితే మర్చిపోయానో ఆ ఆ నంబరు నాకొచ్చిందమాట. ఇలా మీరు ఫోను మర్చిపోయారు. హాఫ్ అన్ అవర్‌లో వస్తేనే మీకిస్తాం ఈ ఫోనన్నారు. ఎళ్ళేటప్పటికి ఇదేంటి సర్లే నాన్న లేదు సార్ నేనింకా స్నానం కూడా చేయలేదు వస్తాను అంటే, లేదు లేదు మీరు హాఫ్ అన్ అవర్‌లోనే రావాలి. సరే అయితే ఉన్న పలంగానే ఎళ్ళిపోయి బండేసుకొని ఒక 5కేమో ఎంత ఉంటదో 10కేమో ఉంటదేమో తెలీదు. ఎళ్లి దగ్గరలోనే ఎళ్లి తెచ్చుకుంటే ఒక 6 అడుగుల మనిషున్నారు. పక్కనే ఆశ్రమం ఉంటదండి. 6 అడుగులుంటారు. ఆయనకు ఇలా చూపిచ్చారు. చూపిచ్చి ఎళ్తే తీసుకున్నాను. ఆయన మెడిటేషన్ చేస్తున్నారు. సరే నేను కూడా ఎళ్లి మెడిటేషన్ చేసుకుందాం కదా! అనేసి మెడిటేషన్ చేసుకుంటే హ్మ్. చేసుకున్నాను. కుదిరేసిందండి. అంటే ఇగ అందరూ కొంచెం కొత్త వాళ్ళు కదా! సో, బాబాజీ ఏంటంటే గాలిలో ఉన్నారండి. గాలిలో ఉండి మఠమేసుకొని కూర్చున్నారు. కూర్చొని "నువ్వు ఈవేళ నుంచి యోగా చెప్పు" అన్నారు. నేను ఒకసారి ఇలా చూసి అంటే ధ్యానంలోనే జరుగుతుందండి ఇదంతాను. ధ్యానం బాబాజీ అంటే నాకు ఎందుకో తెలియని ఒక ఆనందం, హ్యాపీనెస్ వచ్చేస్తదండి. నవ్వుతున్నాను ఏమనుకోవద్దు. అంటే ఒక రకమైన వస్తది. అయితే హ్మ్. నేనన్నాను బాబా అదే నువ్వు ఇవాళ నుంచి యోగా చెప్పు అన్నారు. యాక్చువల్లీ నేను యోగా చదివాననే విషయం కూడా మర్చిపోయానండి. మర్చిపోయి ఎలా అంటే నేను అప్పటికి పీజీ డిప్లొమా చేశాను. పీజీ ఇంకా పీజీ డిప్లొమా ఒకటొచ్చేసి ఆగిపోయానమాట. ఇంక పీజీ చేయలేదు. పీహెచ్‌డీ కూడా ఎళ్ళలేదింకా. నేను అయితే ఆయనన్నారు మళ్ళీ చెప్పారు. "నువ్వు ఇవాళ నుంచి చెప్పు" అన్నారు. నేనన్నాను "ఇంత లావున్నాను బాబా నేను చాలా లావుండేదాన్నండి అప్పుడు. ఇంత లావున్నాను. నేను ఎవరికి చెప్తాను? రెండోది నాకు యోగా మొత్తం మర్చిపోయాను నేను. నాకు చదివింది కూడా నాకు జ్ఞాపకం లేదు" అన్నాను. "లేదు లేదు నువ్వు మళ్ళీ అదే వాయిస్ మళ్ళీ నువ్వు యోగా చెప్పు" అన్నారు. నేను "చెప్పలేను బాబా నాకు జ్ఞాపకం కూడా లేదు అసల" అలా అన్నాను. "నువ్వు యోగా చెప్తావు ఇక్కడి నుంచి నువ్వందరికిని. యోగా చెప్పు" అని చెప్పేసి ఆయనెళ్ళిపోయారు. సరే నువ్వొచ్చావు కదా! నాకు నమ్మకం ఏంటి అని అడిగాను. అంటే ఆయన ఆ పైనుంచి ఒక పువ్వు పడేసారండి. అంటే ఒక మందారం ముద్ద మందారాలు. పడేస్తే నేను చూసి తీసుకున్నాను. ఆహ్, పెట్టుకున్నాను. అది ఎక్కడి నుంచొచ్చిందో కూడా తెలీదు ఆ పువ్వనేది. గాలిలోంచొచ్చింది. పెట్టుకొని అయిపోయింది. మా వదినలేమో "ఈవేళ బీచ్‌కొస్తున్నాము వస్తావా డిన్నర్‌కి" అన్నారు. సరే మా ఫ్యామిలీ కూడా జాయిన్ అయితే మా వదినకి చెప్పాను ఇలా అని. అంటే మిగతావాళ్ళేమో నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. "ఏటి ఇది యోగా చెప్పడం ఏంటి? ఈ బాబాజీ చెప్పడం ఏంటి దీనికి మరిని" అని అనుకున్నారు. ఎందుకంటే నేను చాలా లావుగుండేదండి. చబ్బీగా చాలా లావుండేదాన్ని. అయిపోయింది. తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళు కాల్స్ చేయటం మొదలుపెట్టారు. "మాకు యోగా చెప్తారా? మాకు యోగా చెప్తారా?" అని. నాకు నంబర్ ఎవరికీ ఇవ్వలేదు కదా! నేను ఎవరికి చెప్తాను అనేసి అనుకున్నాను. కానీ అంటే మిరాకిల్స్ ఎలా అంటే ఆ యోగా కూడా ఏంటంటే ఎవరికైతే అవసరమో వాళ్ళు వెళ్ళటం, వాళ్ళకి తగ్గిపోవటం ఇవన్నీ ఇంకా అంటే అన్ని మిరాకిల్స్ జరిగినియమాట. ఇంక ఎంతంటే గురువు అనేవాడు ఎలా ఉంటారంటే అండి మనల్ని హైయర్ స్టేజ్‌లో పెడతారండి. ఆ తర్వాత నుంచి అప్పుడు ఇతను చెప్పడం మొదలుపెట్టారు. మనకి టైట్ అయిపోతున్నాం మనం రోజు రోజుకి అనేసి అప్పుడు తెలిసిందన్నమాట. నాకు అంతవరకు తెలీదు. ఆయనే చూసుకునేవారు కదా! అంటే అప్పుడు ఆయన స్టడీస్‌కెళ్ళాలి. అంటే డిగ్రీ ఎంబీఏ డాక్టర్ గారిని ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఫైనల్ ఇయర్ ఏదో ఉన్నారు. అప్పుడు నేను ఎర్నింగ్ చేయడం మొదలుపెట్టా. అంటే ఎవరి దగ్గరికెళ్ళి నేను అడగకుండా గురువు ఎలా పెట్టాడో చూడండి. ఇప్పుడు సపోజ్ అడగొచ్చు. మామగారాళ్ళకి అడుగుతాం. మా మదర్ ఏమి ఇవ్వరులెండి. మామగారికి అడిగినా ఇవ్వరు కదా! ఇవ్వరు, ఇస్తారు తర్వాత సంగతి. కానీ ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళకుండా మంచి పొజిషన్‌లో పెట్టారు. అసలు ఆ విద్య ఉన్నదనే విషయం కూడా నేను మర్చిపోయాను. కానీ దాన్ని ఎలివేట్ చేస్తూ, దాన్ని మళ్ళీ జనాలకు ఉపయోగపడేటట్టు చేస్తూ, మనీ గురించి నేను ఎక్కడికి ఎళ్ళకుండానా ఆహ్, ఆయనేమో స్టడీస్‌లోకెళ్ళిపోయారు. స్టడీస్‌లోకెళ్ళిపోయి ఆయన చదువుకోవటం. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, గురువు అనే అతను మనల్ని ఎప్పుడు కూడా చాలా బాగా చూసుకుంటారండి. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేయాలండి. మన తల్లిదండ్రులు గూడా రాని ప్లేసులకి. నాకు జ్వరం ఉంది. కానీ ఎవరు రాలే. ఒక గురువు ఒక్కడే ఉన్నాడు. నేను చెప్తున్నానండి. మీకు అది ఎందుకంత మెన్షన్ చేశానంటే, ఆ ఏరియా చాలా అది చాలా స్లమ్ ఏరియా. ఎవరో ఒకరు దూరిపోయి ఏదైనా చేయొచ్చు. అవకాశాలు 90% ఉన్నా సరే, ఎవ్వరు రాకుండా గురువు ఎలా ప్రొటెక్ట్ చేశారు. ఫీవరొచ్చిన టాబ్లెట్ కూడా ఎయకుండా తగ్గిపోయిందసలు హై గ్రేడ్ ఫీవర్. కళ్ళు తిరిగిపోతున్నారు. అసలు ఎలా వచ్చానో ఇంటికి తెలియదు. ఫీవర్ అసలు ఒక్క టాబ్లెట్ కూడా ఎయకుండా తగ్గిపోయిందే. అలా కిడ్నీ స్టోన్స్ తగ్గిపోయినియి. కిడ్నీ స్టోన్స్‌కయితే మరీ దారుణం. ఆపరేషన్ లేకుండా చేశారు. 1 డే మెడిటేషన్ చేసినందుకే.
అంటే ఎలా ఇదంతా జరుగుతుందంటే, మనకి యూనివర్స్ పట్ల ప్రేమ ఉంటే, యూనివర్స్ ఎప్పుడు కూడా మనం ప్రొటెక్ట్ చేస్తదండి. మీకిక్కడ ఏ కాన్సెప్ట్‌లో వద్దు. ఏమొద్దు. ఓన్లీ సాధన చేయండి. బుక్స్ చదవండి. బుక్స్ మీరు ఎంత చదివితే అంత నాలెడ్జ్ పెరుగుతదండి. స్వామి రామాయణం ఇలా చాలా చాలా అద్భుతాలున్నాయండి. మంచి మంచి బుక్స్ ఉన్నాయి. ఓషో బుక్స్ చదవండి. అతిశ ప్రజ్ఞావేదం చదవండి. అతిశ ప్రజ్ఞావేదం అంటే, అతిశ అన్న అతను 11థ్ సెంచరీలో రాసిన బుక్ అండి. అది ఓషో ట్రాన్స్‌లేట్ చేశారంటే చూడండి. ఇంక ఉంటాదండి. ఒక్కొక్క వర్డ్ చదివితే ఒక వజ్రమేనండి అది. ఒక డైమండ్ అది. ఒక లైన్ చదివితే మన బ్రెయిన్‌కి అలా ఎళ్ళిపోయి ఒక్క నిమిషం అలా ఉండిపోతే కళ్ళ నీళ్ళొచ్చేస్తాయండి జారాపాతంగా. ఏంటి ఇంత అద్భుతమైన జ్ఞానం ఉందా సృష్టిలో? అలాగే మిర్దాత్ చదవండి. మిర్దాత్ చదివితే ఉంటదండి, మనసు గాల్లో అలా 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 తేలిపోతుంటది. ఏంటి అంటే అర్థమైన మన పాదాలు పడవండి. నేను చూసానది. అసలేముండవు. జ్ఞానం. ఫైనల్ జ్ఞానం. ఎవరిని ఫాలో అవ్వమని చెప్పను. ఎవరిని ఫాలో అవ్వద్దని చెప్పను. బట్ మీ స్వయానుభవంగా మీకు మీరు జ్ఞానం నేర్చుకోవాలి. మీకు మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మీకు మీరు వర్క్ చేయాలి. మీకు మీరు ఎవరైతే ఇండివిడ్యుయల్‌గా వర్క్ చేస్తారో మీకు జ్ఞానం వస్తది. నేను వర్క్ చేశానండి. ఒక దగ్గరికెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఎలా మనం ముందుకెళ్ళాలి? వాళ్ళ ద్వారా మనం ఎందుకంటే వాడే మనం కదా! మనమే వాడు. ప్రొజెక్ట్ మన అపోజిట్ అంతనమాట. అలా గురువనే అతనేంటంటే అంత హైయర్ పొజిషన్ పెడతారు. ఒకటి గట్టిమేట్ అంటే ఇదేనండి. అంటే మనకు తెలిసింది జ్ఞానాన్ని అక్కడే నెమరు వేసుకుంటూ ఉండిపోవటం కాదు. షేర్ చేయాలి. చాలా మంది లేడీస్ మా అంటే జనరల్‌గా అంటే ఈ కాలంలో లేరులెండి చాలా తక్కువ గాని. వన్స్ అప్పుడు ఉండేవారు. లేడీస్ ఏంటంటే హస్బెండ్, ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో ఉంటాయి కదండీ! ఆటిల గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉండిపోతారు. ఆటిల గురించి అక్కడే ఉండిపోతారు. దానివల్ల నీకు టైం లేదురా కన్నా! నీ టైం అయిపోతుంది నీకు. నీ టైంని, నీ శక్తిని, నీ విశ్వానికి శక్తి చెయ్యు. విశ్వం నీకు ఆటోమేటిక్‌గా నీకు ప్రొటెక్షన్ ఇస్తది. మనమందరం ఒక లేడీస్ అంటే ఒక శక్తి స్వరూపాలు మనం. అసలు మనకి ఎదురే లేదండి. ఏ పని చేసినా ఎదురు లేదు. చెప్తున్నాను కదండీ! స్పిరిచ్యువల్‌లో కూడా బెస్ట్ పొజిషన్‌కెళ్ళాను. అంటే ఎలా అంటే ఎవరైనా డొనేట్ చేసినా విజయకే ఇవ్వాలి అన్నట్టుగా ఉండేవారు. ఎందుకు విజయకి ఇస్తారంటే విజయ అంటే అంత నమ్మకం, బిలీవ్. ఆ! అవి ఏంటండి? అంత నమ్మకం ఎలా వచ్చేది? నేనేం చేశాను మీరు నమ్మరండి. వారానికి ఒక్క రోజే తినేదాన్ని. ఆకలి ఉండేది కాదు. ఇంక దేనికి కావాలి మనీ మనకి? మనీ నాకసల అప్పట్లో అయితే నాకు మనీ గురించి పెద్దగా ఆలోచన కూడా ఉండేది కాదు. మనీ నాకు ఏ విధంగా ఉపయోగపడుతదో కూడా నాకు తెలిసేది కాదు. అంత జీరో స్టైల్ అంటే అన్నప్పుడు అలా ఉన్నాం. ఇప్పుడైతే అలా లేను చెప్తున్నాను. ఇప్పుడు స్టేబుల్‌గొచ్చాను. ఇప్పుడు ఏది కావాలి, ఏదొద్దు అన్నట్టుగా ఉండిపోయింది. అలా ఏంటంటే మీరు ఏదైనా జ్ఞానాన్ని చేయండి. సాధన చేయండి. కానీ 10 మందికి ఉపయోగపడేటట్టు చేయండి. అది చూడండి యానిమల్ ఏం చేస్తది తింటది అది తినేసి పక్కకొచ్చి నెమరు వేసుకుంటది. దాన్ని నెమ్మది స్లోగా అరాయించుకుంటది. ఈ జ్ఞానం కూడా అంతేనండి. వినండి. అన్నీ చేయండి. కానీ 10 మందికి పంచండి. మీకు మీరు ఆ జ్ఞానాన్ని మళ్ళీ అందుకే బుక్స్ ఫిజికల్‌గా చదవండి. అంటే బుక్స్ చదవడం వల్ల ఏటవుతదంటే అండి, ఒక అండర్‌లైన్ చేస్తాం. అది మళ్ళీ కళ్ళకి ఎలా ఉంటదంటే మనసుకి ఎక్కడో లోపల ఇది తగిలి ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని మళ్ళీ దాన్ని మనం రివైండ్ 10 సార్లు చేసుకుంటే గాని మన బ్రెయిన్‌కి ఎళ్ళదు. అంత బావుంటాయి వర్డ్స్ అవి. మిర్దాదండి. నేను అలా ఫీల్ అయింది ఎక్కడంటే మిర్దాదు, అతిశ ప్రజ్ఞావాదం. దగ్గర దగ్గర ఉంటాయి సెంటెన్సెస్. అంటే మనకి ఎలా అంటే అవి అండర్‌లైన్ చేసుకొని మేమైతే పక్కన నోట్‌బుక్‌లో రాసుకునేవాళ్ళమండి. నోట్‌బుక్‌లో రాసుకొని మళ్ళీ దానికి మళ్ళీ చదువుకొని ఒకటికి 4 సార్లు చదివాను. ఎందుకంటే అదంత డెప్త్ ఉండేదండి ఆ మీనింగ్. అది మనం ఒకసారి ఇలా చదివేస్తే అర్థమవుతుంది. అలా మాట. భగవద్గీత చదవండి. బావుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే నా ఎక్స్‌పీరియన్స్ అలా చెప్పుకుంటూ ఎళ్ళిపోతున్నాను. చాలా బాగున్నాయండి మీ అనుభవాలు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. మీరింకేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి విజయశ్రీ విజయ్ గారు. అమ్మ డౌట్స్ ఉంటే అడగండి పర్వాలేదు. నాకున్నంతలో నేను చెప్పగలుగుతాను. ఓకే. ఏంటంటే జ్ఞానం అనేది ఏంటంటే అండి,
సాధన ఉండాలండి. సాధన లేని జ్ఞానం ఎప్పుడూ పనిచేయదు. ఎవరో హ్యాండ్ రైజ్ చేసారు కదా! ఆ! అవునమ్మా. ఇది మేము అన్‌మ్యూట్ చేసుకోలేకపోయాం. అందుకే రైజ్ చేశాను హ్యాండ్. హ్మ్. మీరు చెప్తుంటే నాకు కూడా బుక్స్ అంటే చాలా ఇష్టమమ్మా. హ్మ్. ఆహ్, మీరు చెప్తుంటే నా సోల్‌ని నేను మళ్ళీ చదువుకుంటున్నట్టుగా అంటే మీలో నన్ను చూసుకుంటున్నా అనమాట. హ్మ్. అది ఇంకా మీరు 'మహావతార్ బాబాజీ' గురించి చెప్తుంటే అసలు లోపల ఆనందం డాన్స్ చేస్తుంది. ఇవాళ నేను, రజనీ గారు 'ప్రేమకు ఆహ్వానం' బుక్ చదువుకున్నాం. హ్మ్. అందులో వరలక్ష్మి గారు ఒక పాట పాడారనమాట. ఆ పాట ఎనర్జీస్‌తో ఆ పాటతోటి మేము కనెక్ట్ అయిపోయాం ఆఫ్టర్‌నూను. ఇప్పుడు మీరు మళ్ళీ ఇట్లా నేను జస్ట్ లాగిన్ అయ్యాను. మీరు 'మహావతార్ బాబాజీ' గురించి చెప్తున్నారు. నాకనిపించింది మేము చేస్తున్నాం, చదువుతున్నాం గదా! బాబాజీ మాకు కొంచెం ఆ ఎనర్జీ మాకిచ్చారేమో, కనెక్ట్ అయ్యారేమో, అందుకే మళ్ళీ మేము ఇది వింటున్నామేమో అనిపించిందండి. నేను ఎమ్మటే రజనీ గారికి మెసేజ్ పెట్టాను. విజయ గారు ఇట్లా 'మహావతార్ బాబాజీ' గురించి చెప్తున్నారు జాయిన్ అవ్వండి అంటే తను కూడా జాయిన్ అయ్యారు. తను చెప్పారు ఎంఎంఎస్ 3లో మిమ్మల్ని కలిసి మీ పక్కన కూర్చొని మెడిటేషన్ చేశారని. అవునా అండి. ఫోటో పెడితే నాకు కొంచెం జ్ఞాపకం వస్తదండి. ఎందుకంటే అందరూ చాలా మంది మాస్టర్స్ కలిసారండి. నాకు ఆ మేడం ఫోటో పెట్టండి. ఒక్కసారి రిక్వెస్ట్ నాదంతే. ఓకే అండి. పంపిస్తాము. చాలా బావుందండి మీ ఎక్స్‌పీరియన్సెస్. ఆహ్, అది చెప్పండి ఇంకా 'మహావతార్ బాబాజీ' గురించి ఏమన్నా ఉన్నా ఇంకా చెప్పండి. థాంక్ యూ అమ్మా. బాబాజీ అంటే బాబాజీ ఎందుకంటే అండి నేను అంతలా చెప్పటం, నాకు ధ్యానంలోకొచ్చిన చిన్న అమ్మాయిని అంటే చిన్నమ్మాయి అంటే అందరం ఆ టైంకి ధ్యానం చేసే కొత్తలో మనకి ఎవరి గురించి ఏమీ తెలీదు. యోగులంటే అసలు నమ్మం మనం. బిలీవ్ చేయను. ఎందుకంటే అప్పటి వరకు మనం ఈ ప్రపంచంలో ఉంటాం కదా! 'ముఖయోగ ఆత్మకథ' బుక్ ఇలా తీసినప్పుడు బాబాజీ పెన్సిల్‌తో ఉంటదండి. బొమ్ముంటది. మీరు 'ఉపయోగ ఆత్మకథ' మీరు బుక్ చూసినప్పుడు. అది చూసినప్పుడు ఏదో తెలియని ఒక లాగేసిన అంటే ఒక ప్రాణం ఆయన వైపు వెళ్ళిపోతున్నట్టుగా అనిపించేది. సర్లే ఏదో డిఫరెంట్‌గా ఉంది కదా! ఆయన అని అనుకున్నా. అంటే అది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. తర్వాత ధ్యానం చేస్తుంటే యోగులు కనిపించేవారండి. యోగుల్లోని ఎవరంటే 'మహోత్తర బాబాజీ' నాకెక్కువ కనిపించేవారన్నమాట. కనిపించినప్పుడు పత్రి సార్‌ని కూడా కలవలేదండి నేనింక అప్పటికింకాను. తర్వాత ఎందుకు మా వదినాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు పత్రి సార్ ఉన్నారక్కడ. వదినన్నది "ఎళ్లి సార్‌ని కలువు పత్రి సార్ ఉన్నారు ఎళ్ళంటే" నేనను లేదు కలవనులే నేను అన్నాను. లేదు కలువు ఒకసారి ఉన్నారు కదా! అప్పుడు తక్కువ కదండీ జనాలు చాలా తక్కువ మంది ఉండేవారు. అంటే సరే కదని సార్‌ని కలిసాను. సార్‌ని కలిస్తే సార్ చెప్పారు వదినకి అంటే రియల్‌గా జరిగిందండి. నా గురించి చెప్పుకోవటం కాదిది. సారేమో మా వదిన అక్కడ ఉన్న వాళ్ళందరిని పిలిచారు. ఈయనేటి ఇలా అందరిని పిలుతున్నారు. నేనేం తప్పు చేశానేమో అనుకోని నేను అలా ఉంటే మా వదినకి చెప్పారు, "ఈవేళ మీ ఇంటికి ఒక యోగి వచ్చింది. ఏంటి ఈవేళ మనందరం సెలబ్రేషన్ చేసుకుందాం" అన్నారు సార్. అంటే నేనేమో అలా ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయి చూస్తున్నాను. అప్పుడే సారేమో ఇలా రా అని పిలిచి కూర్చోబెట్టుకొని పక్కన ఉన్నారు. కానీ అప్పటికి లోపలికి మహోదర బాబాజీతో కనెక్ట్ అయ్యి ఉన్నాను కదండీ! నాకు సారేమో ఆహ్ నేనను "సారా ధ్యానం చేస్తున్నావా?" అన్నారు. "చేస్తున్నాను సార్" అంటే నేనన్నాను, "సార్ నేను క్రియాయోగా తీసేసుకుంటాను సార్. నేను క్రియాయోగా చేస్తాను. నాకు మహావతార్ బాబాజీ అంటే చాలా చాలా ఇష్టం" అన్నారు. అంటే అప్పుడు ఇలా పట్టుకొని గట్టిగా ఇలా పట్టుకొని "నువ్వు ఆల్రెడీ ముందులో జన్మలో 3 జన్మలు చేసేసావు క్రియాయోగా అన్నీను. అందుకే ఈ జన్మలో ఇవన్నీ వస్తున్నారు నీకు. ఈ జన్మలో ఇదే చెయ్యు. సేవ చేయటానికే వచ్చావు. ధ్యానంకి మనలాగా అందరిని వెలుగునివ్వాలి కదా నువ్వు. అక్క మళ్ళీ సాధన చేసుకొని మూలన ఉండిపోతానంటే ఎలాగా?" అన్నారు. అంటే అప్పుడు చెప్తూ 5 ఫింగర్స్ గురించి చెప్పారుమాట. సార్ అప్పుడే కాన్సెప్ట్ తను రెడీ చేశారు. అప్పుడు చెప్పారుమాట. ఆత్మ అంటే ఏటి? మనసు అంటే ఏటి? బుద్ధి అంటే ఏటని. అది ఉందండి. నాకెలా ఉండేదంటే అండి, మహావతార్ బాబాజీ గురించి మీరు అడిగారు చెప్తున్నాను. నిజంగా చెప్తున్నానండి. నాకైతే బాబాజీని కలవాలనిపించేదండి. కలవడానికి హిమాలయాలకి ఎప్పుడు ఎళ్ళిపోవాలనిపించేది. అంటే ఎలా అంటే ప్రతిసారి ఇంకా తెల్లారిజాము లేచిన తర్వాత హిమాలయాలకి ఎలా ఎళ్ళాలి? బాబాజీని కలవాలి. ఒకటే థాట్ అండి. దానికి ఎంత దూరమైనా ఎళ్ళిపోయేదాన్ని. అంటే ఎళ్ళిపోవాలనిపిచ్చేది. కానీ ఎళ్ళడానికి ఇంట్లో ఫ్యామిలీ అప్పటికి బాబు పుట్టేసాడు. ఇంకా ఎళ్తే ఇంక అసలు ఊరుకో అలా ఉండేది. అయితే ఒకసారి తిరుపతి ట్రెక్కింగేశారండి. తిరుపతి ట్రెక్కింగేస్తే నేనేంటంటే ఇంక ఇంట్లోళ్ళు ఎలాగో నాకు పంపించరు ఈళ్ళని చెప్పేసి బట్టలవి సర్దేసుకొని బ్యాగ్‌లో ఎట్టేసుకొని తిరుపతి ట్రెక్కింగ్‌కి అని అసలు నాకు మా ఇంటి పక్కన ఉన్న గ్రామం కూడా అంటే
104 అనే ఏరియా ఉంటదండి. అది దాటడం కూడా నాకు తెలియని నేను తిరుపతి ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి ఎళ్ళిపోయానండి. అంటే చూడండి లోపల ఎంతుందో నాకు చాలా పిచ్చిండి ఇంక. హిమాలయాలకెళ్ళిపోవాలి, బాబాజీని కలవాలి. హిమాలయాలకెళ్ళిపోవాలి, బాబాజీని ఒక్కటే డే అండ్ నైట్ ఒక్కటే థాట్ ఉండేది నాకు. అయితే ఇంక ఇంట్లో పంపరు ఇవన్నీ అయిపోయింది కదా! సరే అయితే బాబాజీని చూడాలి నేను. ఖచ్చితంగా చూస్తాను తిరుపతిలో అని చెప్పేసి బట్టలవి సర్దేసుకొని ట్రెక్కింగ్‌కెళ్ళిపోయాను. అసలు నేను ఎలా ఎళ్ళానో, ఆ ట్రైన్ ఎలా ఉంటదో, ఏ ట్రైన్ విశాఖపట్నం మళ్ళీ ఒక్కదాన్ని ఎళ్ళానండి. మరి ఎక్కువ మందున్నారు. ఎక్కువ మందితో ఎళ్ళానంటే కూడా లేదు. అంటే అప్పుడు చాలా తక్కువ ఉండేవారండి. మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా కౌంట్ చేస్తే నాకు తెలిసి ఒక 50 మంది, 40 మంది, ఒక 60 మంది దాకా ఉంటారేమో. మెడిటేషన్ చేసేవాళ్ళు మొత్తం విశాఖపట్నం. సార్ తయారు చేసిన పాత గ్రూప్‌తో సహా చూస్తే. అలాంటిది విశాఖపట్నం ఒక్కదాన్నే ఉన్నాను. బట్టలయి సర్దేసుకొని ఇంకెవరికీ చెప్పలేదండి. ఇంకా బ్రదరు ఇంకా ఇంట్లో ఇంట్లో ఎవరికో మా అమ్మకి ఎవరికో చెప్పినట్టున్నాను. బట్టలు సర్దేసుకొని ట్రైన్ ఎక్కేసి ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోతే అక్కడ ఎవరికి కాంటాక్ట్ చేయాలో కూడా తెలీదు. అప్పుడు శివప్ప అంటే ఎవరో కూడా తెలీదు మాకు. సరే అయితే ఆయన ఏదో నంబరుంది. ఆ నంబర్ తీసుకొని చేస్తే ఆయనన్నారు పలానా దగ్గరికి రండి అన్నారు. ఒక అమాయకమైన ఒక జింక పిల్ల చూడండి ఎళ్తది. సింహంలోకెళ్ళినట్టుగా అయిపోయింది ఆ పరిస్థితి. ఎళ్తే ఇంకేంటి అందరూ చూస్తే ఇలా కూర్చున్నారు ఒక 10 మంది దాకా. కూర్చొని అందరూ చాలా లవ్లీగా రిసీవ్ చేసుకున్నారు. అంతా అయిపోయింది. అక్కడికెళ్ళి కూడా సార్‌కి చెప్పాను. సారేమో ఇలా పేర్చి ఇలా బానే వచ్చేసావు అసలా అన్నారు. సార్ నేను బాబాజీని చూడాలి సార్ అన్నాను. అంటే ఆయన మళ్ళీ అనుకున్నారు పిచ్చి దీనికి తగ్గట్లేదు ఇంకా పిచ్చిలో అనుకున్నారు. సరే మరి నాకు తెలిసి ఈ ట్రెక్కింగ్‌కెళ్ళిపోయామండి. నడుచుకుంటూ ఎళ్ళిపోతున్నాం. ఎంత ఎళ్ళిపోతే సార్ ఎందుకో మరి అప్పుడు చాలా అంటే అందరిని లవ్లీగానే చూస్తాడాయన ప్రేమగానే. సార్ అన్నారు, "నువ్వు నా పక్కనే కూర్చో. ఇంకెక్కడికెళ్ళొద్దు. ఇక్కడే కూర్చో" అని చెప్తే సరే కూర్చున్నాను. సార్‌కి అడిగి చెప్పాను. "సార్ నేను మహావతార్ బాబాని చూడాలి సార్ నేను. అందుకే వచ్చాను ఇంత దూరం" అంటే సార్ చెప్పారు, "బాబా నువ్వు బాబాయ్ నువ్వు చూసావు ఆల్రెడీ ఇంకేం చూస్తావు" అన్నారు. "లేదు సార్ నేను చూడాలనుకుంటున్నాను. మళ్ళీ ఫిజికల్‌గా చూడాలనుకుంటున్నానంటే" "ఆహా!" అన్నారు. "అన్నిట్లో ఉన్నాడు బాబా నువ్వు చూడు" అన్నారు. అంతే అండి. ఇంక చూస్తే ప్రతి ఆకు, ప్రతి దాంట్లో నా మహావతార్ బాబాజీయే కనిపించేవారండి. చెట్టుకి ఎన్ని ఆకులుంటే అన్ని ఆకుల్లో బాబాజీయే కనిపించేవారు. ఎంత చేసినా నాకు బాబాజీయే కనిపిస్తుండేవారు. ఎక్కడ చూసినాన. అయితే ఇలా ఉంటే ఒక ట్రాన్స్‌లో ఉండేదాన్నండి నేను. అప్పుడేంటంటే ఇంక ఇలాగా నేను ఒక దగ్గర పెద్ద పెద్ద రాళ్ళుంటాయండి. తిరుపతి తుంబురు తీర్థం అని అంటారండి ఇది. తుంబురు తీర్థంలో ట్రెక్కింగ్ చేశారన్నమాట. అప్పుడు మేము వెళ్ళిన బ్యాచ్ అంతా 40 మందే ఉన్నామండి. 40 మెంబర్సే. సార్ మాతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరికింది. అయితే ఒక్కొక్కళ్ళు అంటే ఎంతంటే ఒక్కొక్కటి స్టోను 10 ఫీట్ ఇలా ఉంటదండి. అక్కడికెళ్ళిపోయి ధ్యానం చేసుకునేవామనమాట. అంటే అక్కడ అడవే ఇంక ఫారెస్ట్ ఇంకేం ఉండదు. అయితే నేను ఇంకొక ఇద్దరు అబ్బాయిలు ఎవరెవరో సార్ చెప్పాడు, "ఈ అమ్మాయిని కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఈ అమ్మాయి ధ్యానంలో ఉండిపోద్దని" మిగతా వాళ్ళు చెప్పినట్టున్నారు. వాళ్ళెప్పుడో ఒక ఇద్దరు ఫాలో అవుతుండేవారు. అయితే అందరూ కూర్చొని స్టోన్స్ మీద కూర్చొని ధ్యానం చేస్తున్నాం. చేస్తూ ఉంటే మీరు సింహం తాలూకుది రోరింగ్ ఎప్పుడు వినలేదు గానండి. నేను ఫస్ట్ టైమ్ విన్నానండి రోరింగ్‌ని. ఎంత అంటే ఇంకా చెవులు 2 మనకిక చాలా దారుణంగా ఉంటదండి రోరింగ్. సైలెంట్ వాతావరణం. పిన్ డ్రాప్ సైలెన్స్ అండి అక్కడుంది. అయితే ఇంకా ఆ రోరింగ్ ఎంత రోరింగొచ్చిందో చెప్పలేమండి. ఒక్కసారే మైండంతా ఏదో అయిపోయిందండి. ఒకసారి ఈ వరల్డ్‌లోకొచ్చి ఒక ఫియరు చెప్పలేం. అదొక దాంట్లోకెళ్ళిపోయాను. అంటే అందరూ పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ వచ్చామండి. ఎక్కడో దగ్గరలో ఉంది. చాలా దగ్గరలో ఉంది మాకు. అరుస్తుందది. భీకరంగా అరుస్తుందది. ఆ అరుపులకి చెవులు 2 నొప్పులొచ్చేసాయి మాకు అంతలాగా. అప్పుడు పరిగెట్టుకొని వస్తాం కదండీ! ఆ పరిగెట్టినప్పుడు ఏటైందంటే నాకు ఒక్క బ్రీతింగ్ తప్ప నాకింకేమీ తెలియట్లేదండి. బ్రీత్ ఒక్కటే తెలుస్తుంది ఇంకేం లేదు. వచ్చేసి ఇంకలా అన్‌కాన్షియస్‌కెళ్ళిపోయానండి. అన్‌కాన్షియస్‌కెళ్ళిపోయి సార్ అందరూ ఏం చేశారు సార్ దగ్గర తీసుకెళ్ళిపోయి అడిస్తే అవన్నీ మాట్లాడుతున్నాను. బట్ ఒక అన్‌కాన్షియస్ స్టేజ్‌లో ఉన్నానండి నేను. అంటే సపోజ్ కళ్ళు మూసుకొని ఎవరొస్తున్నారో ఆళ్ళ గురించి చెప్పేసేదనమాట. అంటే అలాగా ఆ స్టేట్‌కెళ్ళిపోయింది మైండ్. ఆహ్, అంటే నమ్మరు కొన్ని కొన్ని జరిగినియిలెండి. ఇలాగ అన్నిట్లో చెప్పకూడదు. ఆహ్, యాక్చువల్‌గా మంటలో చేయిపెడితే ఏటవుతదండి మంట కాలుస్తది కదా! కాల్చేది కాదు. అలా అంటే అక్కడ క్యాంప్ ఫైర్ ఏస్తారు గదా! చెప్తాలేండి. సింగిల్‌గా ఉన్నప్పుడు మాట్లాడుకున్నాడు. అంటే ఏవో పెద్దవి వింతగా అనిపిస్తది బయటికి చెప్తే. చెప్పారు. సార్ చెప్పారు, "నువ్వు మహాత్తర బాబాజీ కావాలి కావాలి అడిగావు కదా! ఆయనే వచ్చారు. వచ్చేటప్పటికి నువ్వు పరిగెట్టుకొని వచ్చేసావు" అన్నారు. అంటే నేను కావాలని అడిగాను గానీ ఇలా భయపెట్టేటట్టు రమ్మని చెప్పాను.
అంటే గురువంటే ఒక ఫాదర్ కన్నా ప్యాంపర్డ్ చేసి మనం చూస్తారండి. గురువంటే అప్పటినుంచి నాకింకెప్పుడు అలాంటి ఎక్స్‌పీరియన్స్ రాలేదు. ఇంక అప్పటినుంచి ఆయన నాకు యాస్ట్రల్ బాడీలో కనిపించడం. ఫిజికల్ బాడీలో కనిపించి ఎంతో మినిట్స్ ఉండరమాట. 1, 2 మినిట్స్ ఉండడం. ఏదో మెసేజ్ చెప్పేటి ఎళ్ళిపోవటం. అలా మాట. అలా ఉండేది. అంటే అంత హయ్యర్ కాన్షియస్‌లో ఉన్నాను నేనప్పుడు. కాపోతే ఏంటంటే, ఈ భూమి మీద ఉండే భయం ఇవన్నీ ఉంటాయి కదండీ! ఆటిల వల్ల మనకి ఫియర్ అనేదొచ్చింది. యాక్చువల్‌గా ఏంటంటే, పక్కన అబ్బాయి ఏంటంటే, ఆ కళ్ళలో భయం నేను చూసాను ఆ అబ్బాయిలో. మేడం సింహం, సింహం అన్నాడు. మరి ఆ అబ్బాయి చూసాడో లేతే ఏమో తెలీదు. అది అలా మాట. అది నేను అక్కడ బాబాజీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. తర్వాత నుంచి నాకన్నీ కూడా ముందుగా బాబాజీ యాస్ట్రల్ బాడీ‌లో చూడటం. నాకు ముందు ఏమైనా మనకేదైనా జరుగుతది అంటే, ఆయన ముందు మనకు సేవ్ చేసి పెట్టడం. తర్వాత మనకర్థమయ్యేది నాకు. ఓహో! బాబాజీ అందుకే నాకు ముందుగా యోగా చేయమని చెప్పారు నాకు అలా అని. అలా మాట. ఆ ప్లానింగ్ అనేది మనకర్థం కాదు మేడం. లాస్ట్ ఎండింగ్‌కొచ్చేటికి అర్థమవుతాయి. అలా చాలా చాలా విషయాలండి. ఒక్కటి కాదింకా. అన్నీ. గురువు అనేది మనకెప్పుడు కూడా మనకుంటారు. ఇందాక ఎవరో చెయ్యెత్తారండి. ఏదో డౌట్ అని. అదే మేడం ఫోటో పెట్టారండి చాట్‌లో. హ్మ్. ఆ! మణి గారు మాట్లాడండి. ఆహా! అది చెప్పండి మేడం. రజనీ గారు ఫోటో పెట్టారంట. రజనీ మాస్టరు. మీరడిగారు గదా! ఆ! పిక్చరు. ఆ! అవునండి. గుర్తుకొచ్చారండి గుర్తొచ్చి మేడం నాకు. వైట్‌గా ఉండి కొంచెం పొడవుగుంటారు. జ్ఞాపకం వచ్చారు మేడం. పొడవుగా ఉంటారంటేనే నాకర్థమైంది. ఆ! ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? ఇంకా బుక్స్ ఇంకా మంచి బుక్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా అండి? ఆ! ఫస్టు 'ఒక యోగాత్మకత' చదవండి మేడం. ఎందుకంటే అందులోని చిన్న పిల్లల కాడ్నించి పెద్దవాళ్ళ వరకు అందులో మెసేజ్ ఉంటది. అంటే యోగానంద ఎలా ఎళ్తారు? ఎలా ఆయన జర్నీ ఎంత ప్లస్ గాల్లో అంటే మంచి మంచి మహాయోగులందరూ కూడా కలుస్తారండి. ప్రణవానంద స్వామి అని, తర్వాత టైగర్ బాబా అని చాలా మందున్నారండి. అవి చదువుతున్నప్పుడు మనకు లోపల నుంచి ఒక రకమైన ఎందుకంటే మనం కూడా అదే కదండీ గత జన్మలో. మనం అవే అంటే మీరందరూ నాకనిపిస్తది ఈ భూమి మీదకొచ్చాం. మన భూమిని చేయటానికి మీరందరూ రెడీ అయిన మాస్టర్స్ కాబట్టి మీకు అలా ఉంది గానీ, యాక్చువల్‌గా ఏంటంటే మనం అందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మీకు బావుంటది. ఒకటి 'మిర్దాద్' ఒకటి చదవండి మేడం. 'మిర్దాద్' ఒకటి, 'రామ్తా' ఒకటి, 'రామ్తా' 'మిర్దాద్', 'స్వామి రామ' కూడా చదవండి. 'స్వామి రామ' చదివితే మేడం మీరసలు ఇలా ఉండరు మేడం మీరు. మీ పేరేంటన్నారమ్మా? హలో! మణి అండి. మణి గారు. మణి మేడం. మణి మేడం మీరు 'స్వామి రామ' చదవండి. నా పూర్తి నాకు పేరు సమంతకమణి అండి. ఆహ్, 'సమంతక మణి' అవ్వా? ఆ! చెప్పండి మేడం. అయితే నేను ఈ 'మిర్దాద్' విన్నాను. 'ఒకయోగ ఆత్మకథ' విన్నాను. 'స్వామి రామ'ది అంటే బుక్ పేరే 'స్వామి రామ' అండి? బుక్ పరం పేరే ప 'స్వామి రామ' లావు అంటే బుక్ ఉంటదండి. ఇంకొక బుక్ ఉందండి 'పరమ గురువులతో సహజీవనం' 'స్వామి రామ'. హ్మ్. అది ఆ! అది చదువుతున్నాం. అది చదువుతున్నారా? ఓకే అండి. అది హ్మ్. ఎంతుందండి? చిన్న బుక్ ఉందా? పెద్దదుందా? చిన్నదే అండి. మరీ లేదండి. మరీ అదే చిన్నది గాదు. మీడియం. హ్మ్. అదే మీడియం. అది వద్దండి. అంటే హ్మ్. చదివేయండి అది. అంటే ఏం చేశారంటే 'స్వామి రామ్' అని బుక్ పెద్దదండి. అది ఇంత బుక్ ఉంటది. కానీ చదివితే అండి చిన్న పిల్లలకి ఇస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. అసల ఆ బుక్కు ఒక అద్భుతమండి అది. ఒక హ్మ్. అద్భుతంలో మహా అద్భుతం భూమి మీద ఏమైనా ఉందంటే ఒక యోగాత్మకతోటి 'స్వామి రామ' అంటే నేను బుక్స్‌నే చెప్తాను. అంత బావుంటది. అది ఆ! 'స్వామి రామ' పెద్ద బుక్ ఉంటది. ఆ బుక్ తెప్పించుకోండి. ఆన్‌లైన్‌లో ఉంటది. నేను మీకు పెడతానులెండి. ఫోటో ఆ! పెడతాను ఇమేజు. పిక్చరు పెట్టండి. అది ఈ మధ్య తెప్పించుకుంటాను. దొరకట్లేదు ఆ బుక్కు. 'అతిశ నేను చదివినప్పుడు ప్రజ్ఞావేదం' గూడా చదివానండి. చాలా బావుంది ఆ బుక్ ఆ! గూడా. హ్మ్. ఆ! 'అతిష' చదివినప్పుడు ఎలా అనిపించిందండి మీకు? అది మీరన్నట్టే చాలా హైయర్ నాలెడ్జ్ అండి. కంప్లీట్‌గా యాహ్! వెళ్ళలేదు లోపలికి. ఎందుకంటే మేబీ అదేనండి. ఇంకా సాధన పెట్టాలేమో మేము. యాహ్! యాహ్! హ్మ్. ఆహ్, కాపోతే అది చాలా హైయర్ లెవెల్ బుక్ అనిపించింది. యాహ్! అవునండి. హైయర్ లెవెల్ అండి. హైయర్ లెవెల్ అది. ఎందుకంటే 'ప్రేమకాహ్వానం' బుక్ కూడా మహాతర్ బాబాజీది ఫస్ట్ చదివినప్పుడు అర్థం కాకపోయేదండి. హ్మ్. ఇప్పుడు అర్థమవుతుంది. సెకండ్ టైమ్ యాహ్! చదువుతున్నప్పుడు అంటే ఆ ఎనర్జీస్‌కి కొంచెం కనెక్ట్ అవుతున్నప్పుడు గ్రూప్‌గా చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది. ఆ బుక్ చదివే గ్రూపు. అందులో హ్మ్. వింటుంటే అది బాగా అర్థమవుతుంది. ఓకే. మనీ మేడం మీరు బుక్స్‌ని చదవడానికి ట్రై చేయండి. వినొద్దు. అంటే నా సజెషన్. జస్ట్ నా రిక్వెస్ట్ చదువుతున్నామండి. కూడా. అది గ్రూప్‌గా హ్మ్. వింటున్నాము. ఆ! మళ్ళీ నేను, యెస్. రజనీ గారు గ్రూప్‌గా ఉంటుంది. చదువుకుంటున్నాము.
ఓకే. ఓకే. అవునవును. ఎందుకంటే మీరు కొంచెం అంటే హైయర్ నాలెడ్జ్ ఉంటాం కదండీ మీరందరూ. అంటే మీరు చదివేటప్పుడు మీ అనాలిసిస్‌తో మీరు చదువుతారు. దానివల్ల ఏంటి మీకు అర్థమయ్యేది కూడా చాలా ఎక్కువ బాగా డీప్‌గా మీరు దాన్ని తీసుకోగలుగుతారు. డీప్ అని కాదు. హ్మ్. మీకు హ్మ్. అది అంతే. పరమహంస ఇంగ యోగానంద బుక్ ఉంది గదండీ! 'దివ్య ప్రణయం'. ఆ! ఆ! అది అవునండి. గూడా ఆ! చదువుతున్నాము. మేమిద్దరము ఆ! అది కొద్దిసేపు, ఇది కొద్దిసేపు చదువుకుంటున్నాం రోజు. సూపర్ అండి. మీరు బాగా అంటే సాధన చేస్తున్నారు, బుక్స్ చదువుతున్నారు. చాలా బావుంది. అవును. 2 సైమల్టేనియస్‌గా ఎళ్ళాలండి. ఏది ఆగిపోయినా ఏది హ్మ్. ఓన్లీ ఒక మెడిటేషన్ చేసుకొని ఉండిపోయినా మనకి నాలెడ్జ్ పెరగదండి. శక్తి ఉంటది. బట్ నాలెడ్జ్ ఉండదు. బుక్స్ హ్మ్. కూడా చదవడం వల్ల ఏటవుద్దంటే 2 ప్యారలెల్‌గా ఎళ్తూ బావుంటది. చాలా బావుందండి. మీ సాధన ఏంటి? మీదంతా కూడా బావుంది. ఇవాళ చాలా మీ బావుంది ఇవాళ. సెషన్‌కి రావడం నిజంగా మహాతర్ బాబాజీ గ్రేస్ అనిపించిందండి నాకు. థాంక్స్ అండి. అయ్యో! లేదు మేడం. నేను మిమ్మల్ని కలిసినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాక్చువల్‌గా. ఎందుకంటే అంతేనండి. ఏ గూటి పక్షులు ఆ గూటికే వస్తాం గదండీ మనం. ఆ! అంతే. బావుందంతా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం ఎవరికైనా? అదే అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో ఇప్పుడు హై బీపీ ఉంటుంది గదండీ! దానికి హ్మ్. ఏమి సజెషన్స్ ఇస్తారు? అంటే వాళ్ళు ఏం మార్చుకోవాలి? అంటే మీరు సాధన ఎంత చేస్తున్నారు మేడం? రోజుకి ఏమైనా అంటే టైమ్ 1 అవరు చ అట్లా చేస్తా అండి. 1 అవర్ ఇలా చేస్తున్నారు కదా! బీపీ అనేదేంటంటే కోపానికి, యాంగ్రీకి చూపిస్తామండి మనం. హుహు. కోపం అంటే శంకు చక్రాలంటారు గదా! హ్మ్. జీకే గారన్నట్టు శంకు చక్రాలు, బీపీ, షుగర్‌ని చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి ఆహ్, మీరు చేయాల్సిందేంటంటే కొంచెం సాధన పెంచండి. సాధన పెంచుతూ మీరు అవేర్‌గా ఉంటూ ఉండండి. అంటే సపోజ్ మనకి ఇంద్రియాలుంటాయండి. ఇంద్రియాలంటే కామ, క్రోధ, మోహ, మదమత్సరాలుంటాయి. ఇంద్రియాలుంటాయి. ఆ ఇంద్రియాల్లో కోపం కూడా ఒకటండి. హ్మ్. అది ఒక ఇంద్రియం అంతే అన్నట్టుగా ఉంటూ మీరు ఇలా చూసుకుంటూ ఎళ్ళండి. అసలు బీపీ అనేది అసలు ఇలాంటివేమి ఉండవు మేడం. బీపీలు, షుగర్‌లు ఇవేమి ఉండవు మేడం. హ్మ్. ఉండవు. అసలేమి ఉండవు. మనకి అంటే బాడీ ఏంటంటే క్లీనప్ అవుతూ ఉంటది. వీలైతే మీరు ప్రాణాయామం ఏదైనా చేస్తూ ఉండండి. యోగా, ప్రాణాయామం కొంచెం చేస్తూ ఉండండి. ఆహ్, కుదిరినప్పుడల్లా కొంచెం ప్రాణాయామం చేస్తూ ఉండండి. మీరేమైనా యోగా టచ్ ఉందండి మీకు? ఆ! ఉందండి. ప్రాణాయామం చేస్తూ ఉండండి. ప్రాణాయామం చేస్తూ కొంచెం మెడిటేషన్ స్టార్ట్ చేయండి. మెడిటేషన్ పెట్టుకోండి. మీకు అంటే ఈ బీపీ అనేది ఏంటంటంటే ఆహ్, మీకు బీపీ అనేది ఎందుకొస్తుంది? మీ థాట్స్ అక్కడ అబ్జర్వ్ చేయాలండి. అంటే సపోజ్ మీకుండే థాట్స్ ఏ విధంగా వస్తున్నాయనేది దాన్ని బట్టి కూడా ఉంటది. డిపెండ్ ఆన్ బ్లడ్ ప్రెషర్ అనేది. ఓకే. అంటే సపోజ్ మనకేమైనా కోపం వస్తుందా? లేపోతే మన లోపల అంటే మనలో మనకి కొన్ని కొన్ని ఎలా ఉంటది సంఘర్షణ జరుగుతూ ఉంటదండి. అంటే నేనేం చేయగలను? నేనేం చేస్తున్నాను? ఒక్కొక్కసారి మన గోల్స్‌కి మనం వెళ్ళలేనప్పుడు కూడా మనకి ఇలా బాడీలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటదండి. అవేమైనా ఉందా? ఆహ్, ఇంకేమైనా స్పిరిచ్యువల్‌గా గ్రోత్ ఎదగలేకపోతున్నామా? మనలో మనం చెకింగ్ చేసుకుంటూ ఉంటే అసలు బీపీ అనేది ఉండదండి నాకు తెలిసి. ఓకే అండి. థాంక్స్ అండి. హ్మ్. మ్యామ్ ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? రజనీ మ్యామ్ ఎలా ఉన్నారండి? ఆహా! ఉన్నారండి తను లైన్‌లో? రజని మ్యామ్ డ్రాప్ అయ్యారండి. ఆవిడ హ్మ్. థాంక్స్ అని పెట్టారు మీకు. ఓకే. చాలా అద్భుతంగా ఉన్నాయండి మీ ధ్యానానుభవాలు. అసల అయ్యో! ఒక్కొక్కటి ఒక్కొక్క మిరాకిల్ చాలా బావున్నాయి. ఈరోజు మీతో సత్సంగం చాలా అద్భుతంగా జరిగింది. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం మేడం. అలా అండి. మణి మేడం మీకు ఇంకేం డౌట్స్ లేవు కదండీ? ఆ! లేవండి. ఇంకొకటి హ్మ్. గమ్ అండ్ టీత్ ప్రాబ్లమ్స్‌కి గూడా ఏం సరి జేసుకోవాలండి? కమ్ అండ్ టీమ్స్‌కి టీత్ అంటే సెన్సిటివ్‌నెస్‌ని చూపిస్తదిరా మన లోపల. హుహు. సెన్సిటివ్‌నెస్‌ని బోన్ ఎప్పుడు కూడా ఏంటంటే సెన్సిటివ్‌నెస్ చూపిస్తది. హుహు. మీలో అంటే ఆ సెన్సిటివ్‌నెస్ అనేది ఎలా ఉందనేది కొంచెం చూడండి. అంటే సెన్సిటివ్‌గా మీరు ఎక్కడ అన్‌వాంటెడ్‌గా ఎక్కడైనా సెన్సిటివ్‌నెస్ అంటే సపోజ్ మనం కరుణ చూపిస్తాం. ప్రేమ వేరు, కరుణ వేరండి. హ్మ్. యూనివర్స్ పట్ల మనం చూపిచ్చేది కరుణ. హ్మ్. ప్రేమ అంటే
మన పిల్లల పట్ల, మన హస్బెండ్ పట్ల చూపిచ్చేది ప్రేమ. హుహు. అది రెండిటికి అందుకే ఓషో ఏం చెప్తాడంటే, కరుణ అల్టిమేట్ అని చెప్తాడు. కరుణ ఉంటే కరుణలోనే ఒక చిన్న ఆవగింజంతే ప్రేమ. తెలుసు కదండీ! ప్రేమ అంటే మీకు తెలుసు కదా! నాకే కావాలి. నాదే హ్మ్. అని ఉంటది. పొజిషన్ కరుణ ఏం లాగా చేస్తదంటే ఉండకూడదు. యెస్. కరుణ మదర్‌లో ఉంటదండి. తల్లికి ముగ్గురు పిల్లలున్నా ముగ్గురు పిల్లలు ఈక్వల్‌గా చూస్తది. ఆ! హ్మ్. హ్మ్. ముగ్గురు పిల్లల్ని చూస్తది. అంటే ఇంటికొచ్చేవాళ్ళు చూస్తది, హస్బెండ్ చూస్తది. అంటే నా ఉన్నా సరే నాలో తక్కువుంటది తనకి. నా ఫీలింగ్. హ్మ్. హ్మ్. అంటే నా నా పిల్లలనే దాంతోనే చూస్తది. ముగ్గురు పిల్లలు మరి తన పిల్లలే గదా! హ్మ్. అందుకని ఆమెకి కరుణ పాలు ఎక్కువుంటది. అందుకే లేడీకేంటంటే అందుకే శక్తితో పోలుస్తున్నారండి. మీరు ఈ సెన్సిటివ్‌నెస్‌ని మీరెక్కడ చూపిస్తున్నారనేది చూడాలి. అంటే సపోజ్ ఆహ్, అన్‌వాంటెడ్‌గా అవసరం లేని దగ్గర ఏం చూపిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి. థాంక్స్ అండి. అదొకటి. తింటున్నప్పుడు కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ తింటూ ఉండండి. అంటే ఒకటి. రెండోది ఏజ్ పెట్టి కూడా వస్తదండి టీత్ ప్రాబ్లమ్ అనేది. హ్మ్. అంటే సపోజ్ 40 50 ఉన్నాయనుకోండి. మనకి ఏజ్ పెట్టి కూడా అక్కడ కాల్షియం టెస్ట్ చేయించుకోవాలి మనం. హుహు. చేయించుకున్నప్పుడు కాల్షియం తాలూకా ఏమైనా తగ్గిందా? లేతే ఏంటి దానికి సప్లిమెంటరీ వాడాలా? అలా సప్లిమెంటరీ ఫుడ్ రూపంలో తీసుకోవటమా? లేతే ఏంటనేది మనం అక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. థాంక్స్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత మేడం మీది? 40 ప్లస్ అండి. 40 ప్లస్సే కాబట్టి మీకు పర్వాలేదు ఇంకాను. నాకు తెలిసి ఇంకా కాల్షియం డెఫిషియన్సీ ఏమి ఉండదు. మీరేంటంటే సెన్సిటివ్‌నెస్‌ని చెక్ చేసుకోండి. సెన్సిటివ్‌నెస్ అంటే సపోజ్ మీరెక్కడ అన్‌వాంటెడ్‌గా ఎక్కడ అంటే అవసరం లేని దగ్గర ఏమైనా సెన్సిటివ్ అయ్యి చూపిస్తున్నారు. పిల్లలు చదువుతున్న దగ్గర మన సెన్సిటివ్‌నెస్ ఉండకూడదు. మనం హ్మ్. హార్డ్‌నెస్ చూపించాలి. బాబు చదువుకో నాన్న అలా ఏదో చెప్తాము. అలా హ్మ్. మాట. మీరింకా అలా మీ చుట్టుపక్కల. అలాగే ధ్యానం చెప్పినప్పుడు కూడా మొహమాట పడకూడదు. వాళ్ళకి చెప్పాలండి మనం. హ్మ్. వాళ్ళు వినరు. యాక్సెప్ట్ చేయరు. కానీ మీరు చెప్పేసి వచ్చేస్తారంతే. అది వాళ్ళిష్టం అది. నేను హ్మ్. మొన్న అమెరికా వచ్చినప్పుడు ఒక స్పెయిన్ ఆమెకి మెడిటేషన్ నేర్పించాను. అంటే ఎందుకో షూ ఏసుకుంటుంటే ఆమె పిల్లలో ఏదో తను చాలా కేర్ తీసుకుంటుంది. నేను అది చూసానమాట. నాకెందుకో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అంటే పిల్లలు చిన్నప్పుడు ఉంటాయి కదండీ! మనకి. హ్మ్. అబాకస్‌లని, కరాటీ అని, అవని, ఇవని మన అవును. మనం పిచ్చెక్కిపోతాం. వాళ్ళని పిచ్చెక్కించేస్తాం. ఇంకా టైం అసల అలా ఉండేది. అంటే అవును. నేను దాన్ని చూసానమాట. అలా ఆమె హ్మ్. కూడా పాపం గ్రౌండ్‌కి తీసుకొచ్చి అన్నీ చేసేదిమాట. నేను ఆమె చూడగానే నాకెందుకో ఒక అలా ఒక ప్రేమలాగా వచ్చిందమాట. అరే! నేను ఆ టైంలో అంతే కదా! ఆ ఏజ్‌లోని తేజని గ్రౌండ్‌కి తీసుకెళ్ళిపోయి స్టేడియంకి తీసుకెళ్ళిపోయి ఆడిచ్చేదాన్ని. హ్మ్. అనేసి అనుకుంటున్నాను. దాన్ని అలా ఎందుకో మాటలు కలిసినాయి. తర్వాత తనకి మెడిటేషన్ నేర్పించాను. అంటే మెడిటేషన్ మనం నేర్పించడం వరకే. తర్వాత 15 డేస్ పోయిన తర్వాత తను మెసేజ్ పెట్టారు నాకు. హ్మ్. విజయ్ గారు హౌ టు డూ మళ్ళీ అగైన్ నాకు చెప్తారా మెడిటేషను? నేను ఆల్రెడీ అప్పుడు మీరు చెప్పినప్పుడు నేను కాన్సంట్రేట్ చేసింది యాక్చువల్ తను. కానీ హ్మ్. మర్చిపోయాను. అంటే మనం చెప్పటం వరకే. కృష్ణ అన్నట్టు మనం చెప్పడం వరకే మన ధర్మం. ఆ తర్వాత వాళ్ళిష్టం అది. కానీ ఏదో ఒక టైంలో వాళ్ళు కనెక్ట్ అవుతారండి. అలా మాట. అక్కడ సెన్సిటివ్‌నెస్ చూపించకూడదు మీరు. హుహు. ధ్యానం చెప్పేదే చెప్పేయడమే. మీరు ఒక మాస్టర్ అమ్మ నువ్వు. నేను మీ నోటంటే ఏదొచ్చినా అది ఒక వజ్రమే అది. అవతలోళ్ళకి హుహు. ఉపయోగపడతదది. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఒక వజ్రాయుధమేనండి. వాళ్ళు ఏం చెప్పినా అది వాళ్ళకి ఉపయోగపడతది. వాళ్ళెక్కడికైనా అడుగు పెట్టారంటే వాళ్ళకే మంచి జరుగుతది. అది యూనివర్సల్‌కి తెలుసు. కానీ మనకది అహంకారం రాకూడదు. అంటే ఓకే. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న బోస్టన్ ఎళ్ళినప్పుడు మా అబ్బాయి దగ్గరున్నప్పుడు ఒక ఆమేమో వాళ్ళ ఇంటికి ఆళ్ళ అబ్బాయి ఏదో ఇల్లు కొనుక్కుంటున్నాడు ఎళ్ళండి, ఎళ్ళండి అంటే, సర్లే బాబు తను మెడిటేటరే. సరే కదా అని ఎళ్ళాం. వాళ్ళకి 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. హ్మ్. అయితే లేకపోతే బాధపడిపోతుంది. ఎవరో ద్వారా నంబర్ మొత్తానికి ఎలాగో కనెక్ట్ అయింది. మేడం మీరెళ్ళండి. ఒక్కసారి ఎళ్ళండి. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి అంటే, సర్లే బాగోదు ఇంకా మేడం అన్ని సార్లు చెప్తున్నారని ఆహ్, వెళ్ళామండి. ఎళ్తే ఆహ్, వెళ్ళాము. వెళ్ళిందే ఒక 10 నిమిషాలే టైం ఉందక్కడ. అంటే మేము నెక్స్ట్ ఇంక వచ్చేస్తున్నాం కదండీ! జర్నీ టైం దగ్గరకొస్తుంది కొద్దీ బిజీ అయిపోతాం. 10 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేసొచ్చాం. మీరు నమ్మరండి. మొన్న ఆళ్ళ అత్తగారాళ్ళు ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటారు. మన ఇంటికొచ్చారు. సడెన్‌గా వచ్చారు. ఏంటి ఇలా వచ్చారని చెప్తే అప్పుడు చెప్తుందామె. మా కోడలు కన్సీవ్ అయిందండి. మీరొచ్చిన 15 డేస్‌కి అని. అబ్బా! ఆ! అంటే 12 సంవత్సరాల నుంచి లేరు వాళ్ళకి పిల్లలు. హ్మ్.
మనం అడుగుపెట్టిన తర్వాత అది జరిగింది అంటే, అందుకే అంట మనం అందరం ఒక దేవతలమండి. హ్మ్. మనం ఎక్కడ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభం మంచి జరుగుతది. మీరు మీ నోటంట వచ్చేది ఏదైనా మంచే జరుగుతది. వాళ్ళకి ఏదైనా అన్నా అందుకే ఆ సెన్సిటివ్‌నెస్ మీరు తెలుసుకొని, ఆ సెన్సిటివ్‌నెస్‌ని ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ ఇస్తూ, మళ్ళీ మీ మళ్ళీ మన సాధన మనకుండాలి. మన హ్మ్. సాధన మనకుండాలి. మన బుక్స్ మనకుండాలి. మళ్ళీ మనకు మనం డెవలప్ అవ్వాలి కదా! అవునండి. ఇప్పుడు ఆమె దగ్గరికెళ్ళాను. ఆమె కోడలు కన్సీవ్ అయ్యారు. ఓకే. బావుంది విశ్వ కళ్యాణికి. ఇప్పుడు ఆమేమో చక్కగా బోస్టన్‌లోనే ఇల్లు కొనుక్కో అక్కడ పిరమిడ్ కడతా అండి. అక్కడ మెడిటేషన్ అంతా స్ప్రెడ్ చేయాలండి అంది. నాకు యాక్చువల్‌గా ఆ ఒక్క వర్డ్ నచ్చి ఆళ్ళ ఇంటికెళ్ళాను. ఆ విశ్వ హ్మ్. కళ్యాణికి జరగబట్టే కదా! ఆమె ఇప్పుడు కోడలు నేను ఎళ్ళిన తర్వాత కన్సీవ్ అయింది. అంటే హ్మ్. ఏంటి ఇదంతా యూనివర్సల్ గేమ్ ఇదంతాన. ఆ అవును. గేమ్‌లో మనం ఒక పార్ట్ అనంతమైన విషయం అండి. మీరు ఎయిర్‌పో ఫ్లైట్ ఎక్కండి. హ్మ్. నిజంగా అక్కడ ఎంత జ్ఞానం ఉంటదంటే, ఆ పౌర్ణమి రోజు ఫ్లైట్‌లో మనం చూసినట్టు పింక్ కలర్ కనబడుతున్నాడు చంద్రుడు. హ్మ్. హ్మ్. అప్పుడే పగలొచ్చేది. అప్పుడే ఎండొచ్చేది. అప్పుడే చీకటయిపోతుండేది. ఆ జర్నీలో నాకనిపిచ్చేది. అసలు మనం ఎంత అసల మనం. మనం మనం కామసల. విశ్వంతో పోలిస్తే ఎక్కడికెళ్ళినా విశ్వంలో మనము అంటే మనము మామూలుగా ఇంట్లో గూడా ఏ రూమ్‌కెళ్ళినా గానీ, గాడ్ ఈజ్ సెండింగ్ మీ దేర్ అనుకోని వెళ్ళమని సత్యసాయిబాబా జెప్తారండి. ఒక అవును. ఇంటికే కాదు, మన ఇంట్లో హ్మ్. మనం వేరే రూమ్‌కెళ్ళినప్పుడు గూడా ఆ అవేర్‌నెస్‌తో మనము వెళ్తుంటే అంటే ఇప్పుడు ఒక తల్లిగా నువ్వు గాడ్ నిన్ను తల్లిగా పంపిచ్చాడు బిడ్డ దగ్గరికి. హ్మ్. హ్మ్. భగవంతుడు తల్లిగా నిన్ను ఆ బిడ్డ దగ్గరికి పంపిస్తే నువ్వెలా ఉంటావు ఆ బిడ్డతోటి. అవును. అంటే, అంటే ఆ డ్యూటీ నీకిచ్చాడు. యెస్. ఇప్పుడు ఎవరి దగ్గరికెళ్ళినా ఆ రోలు భగవంతుడు నీతో చేపిస్తున్నాడు అనే అవేర్‌నెస్‌తో ఉండాలి. అనేది అవును. మీరు అంటుంటే గుర్తొచ్చింది నాకు ఆ వర్డ్. సత్యసాయిబాబా స్టడీ సర్కిల్ అటెండ్ అవుతాను నేను ఎవ్రీ సండే. అక్కడ అవును. చెప్పారనమాట ఒకసారి వేర్ ఎవర్ యూ గో, గో దేర్ సో దట్ గాడ్ సెంట్ యూ దేర్. అవునండి. కానీ ఇక్కడేంటంటే మీరే దేవుడు. మీరే విశ్వమాత. హ్మ్. ఇక్కడ మీరే దేవతమ్మ నువ్వు. అది మీరెందుకు దేవత అన్నానంటే, మీరు కింద స్టేజ్‌లో ఉన్నప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు దేవుడు వేరే ఉన్నాడు. ఇక్కడ మీరే సాధన చేస్తున్నారు కదా! మీరే హ్మ్. ఒక దేవత. మీరు ఎక్కడ అడుగు పెడితే అది మంచే ఇంక. ఇప్పుడు కెనడాలో అడుగుపెట్టారంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికే మీరెళ్లారు. మీరొక దేవత స్వరూపం. అది మీకు తర్వాత తర్వాత అలా అలా నేను చెప్తున్నాను కదా! నాకేమీ తెలీదండి. మామూలుగెళ్ళాను. అలా ఇక్కడనే కాదు చాలా ఏట్లో మన ఇంట్లో ఒకసారి మెడిటేషన్ సెక్షన్ పెట్టాం. ఒక 20 డేస్ పెట్టాం. ఒకామె ఇల్లు కొనుక్కున్నారు. ఎంతో ఎక్కువ అమౌంటే పెట్టారు. పాపం అంతా తెచ్చి ఆ ఇంటి మీద పెట్టేసారు. పెట్టేసిన తర్వాత ఆ ఇల్లు ఏంటి అయింది కోర్ట్‌లో ఉండిపోయింది. తర్వాత ఎమ్మెల్యేకి ఆట్లికి తిరిగి చాలా ఇబ్బందులు పడ్డారు గానీ, ఎక్కడ తనకి ఎటు వేయలేదు. ఆవిడెప్పుడు ఏడుస్తూ ఉండేది. నేను అటుపక్క వాకింగ్‌కెళ్తుండేదాన్ని. ఎళ్తున్నప్పుడు నేనన్నాను నాకు ఆ పరిచయం కూడా లేరు. కానీ ఆమె ఏడుపు నాకెందుకో నచ్చలేదు. ఏంటి లోకం భూలోకంలో ఏంటంటే ఎత్త మీద ఎవరు కన్నీటి చుక్క కార్చకూడదు. అది పత్రిసారి ఎయమాట. అదెందుకో ఎక్కడో వింటాం కదా మనం. ఆమె నాకు పరిచయం లేకపోయినా నేనే ఎళ్లి కోరి మాట్లాడాను. ఏంటయిందండి ఇల్లు అంటే, ఇలా అయిపోయిందండి అది ఇది అంటే డాక్టర్ గారి మిసెస్ కదా కొంచెం రెస్పెక్ట్‌గా ఉంటూ పాపం ఆ బాధ ఏడ్చేస్తూ ఉండేది మరి తను. ఆ బాధ అయితే నేను చెప్పాను "మీరు ఏడవకండి. మీరిక్కడ పిరమిడ్ ఉంది మెడిటేషన్‌కెళ్ళండి" అన్నాను. ఆమెకు అస్సలు నా మాటలేవి ఎక్కలేదు. ఎందుకంటే తనకి ఇల్లు మొత్తం అమౌంట్ అంతా తెచ్చి ఇందులో పెట్టేసాం. పిల్ల పెళ్ళికున్నా సరే ఇందులో పెట్టేసాం. తన సాడ్‌నెస్‌లో తన లోకంలో తనుందిమాట. సరే అయిపోయింది. నంబర్ తీసుకున్నాను. మన ఇంట్లో 20 డేస్ క్లాస్ పెట్టిన తర్వాత తను క్లాస్‌కొచ్చారండి. క్లాస్ ఇంక ఎండింగ్ అయిపోతున్నప్పుడు కోర్టు ఒకరోజు తనకి డిక్లేర్ ఇచ్చిందటండి. అంటే ఒక్క రూపాయి అప్పటి వరకు ఒక 10,00,000 అయినా 20,00,000 అని లంచం ఇచ్చైనా సరే ఏదో చేసేద్దాం అనుకున్న ఆమె ఏమి ఒక్క రూ. 1 కూడా ఖర్చు పెట్టకుండా కోర్టు దానంతల అదే ఇచ్చేసిందండి. వాయిదా కూడా పడకుండా మామూలుగా ఇచ్చిందంట. హ్మ్. ఆమె చెప్తున్నారు. విజయ గారు అసలు నమ్మలేకపోతున్నానండి. మీ ధ్యానం అది ఇది అంటే చెప్పాను. నా ధ్యానం కాదమ్మా. ఇది మన ధ్యానం. మీరు సాధన చేశారు కాబట్టి మీ కర్మ ప్రక్షాళన అయింది. నేను దానికి ఒక వెహికల్ లాంటిదాన్ని అంతే. అంటే మీరక్కడ చేయడానికి రెడీగా ఉంది మీ ఆత్మ. హ్మ్. అందుకని. చేశారు. అది మీకు పోయింది. ఇందులో నాదేమీ కాదు అని మనకు మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. లేతే ఇలాంటివి మంచి కూడా ఒక మురికిలా తయారైపోతది మనకి. అవును. నేనేంటి అనే అహంకారం మళ్ళీ పెరిగిపోతది. అందుకే చెప్పాను. నాదేమి లేదమ్మా. ఇప్పుడు చక్కగా మంచి ఇల్లు ఆ ఇల్లుని ఇంకా రీమోడల్ చేసుకొని ఎంత బావుంటది ఆ ఇల్లు. ఆ ఇంట్లో ఉంది. అంటే యూ ఆర్ ఎ గాడ్. హ్మ్. మనం ఎక్కడ అడుగు పెడితే, ఎక్కడ ఏది చేస్తే అది
దేవతలు మనం. అక్కడ మంచే జరుగుతది. మీరు ఒక దగ్గర వాకింగ్‌కెళ్ళండి. ఆ వాకింగ్ దగ్గర మీకు ఎవరో ఒకరు మీకు తగ్గ సోల్ మీకు కనెక్ట్ అవుతారు. వాళ్ళకి మెడిటేషన్ నేర్పించండి. ఆ ఒక్కళ్ళ గురించి మీరెళ్తున్నారు. లేతే మీతో హ్మ్. మీరే ఉంటారు తల్లి బంగారం. మీరెక్కడికి హ్మ్. ఎళ్ళవసరం లేదు. నీ ప్రపంచంలో నువ్వుంటావు. నీ ప్రపంచం ఎందుకు నీ ప్రపంచం ఏంటి? ధ్యానమో, లేతే ఆత్మ, లేతే నీ మైండ్ ఎప్పుడు ఏదో ఒక విశ్లేషణలో ఉంటది 24 అవర్స్. హ్మ్. ఖాళీ ఉండదు మనకి. అందులోంచి బయటికెళ్తున్నామంటే అక్కడ ఏదో పని చేయడానికెళ్తున్నాం. అంతే. మళ్ళీ వచ్చేస్తాం. నేనెప్పుడు లేదు. నేను వాకింగ్‌కే. అంటే ఎళ్తాను. బట్ ఆమెతో నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకో ఆ వేళ ఎందుకో మాట్లాడాను. ఆమె బాధపడటం, ఆ తర్వాత చూడండి ఆమె మెడిటేషన్‌లోకి రావటం, చెప్పటం వరకే మనం. చెప్పేసి వదిలేసి వచ్చేస్తాం. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి చెప్తాం. ఇప్పుడు నాకు ఇంట్లో పెట్టాను అవకాశం వచ్చింది. వచ్చింది. తన ప్రాబ్లమ్ తను క్లియర్ చేసుకుంది. అలా మాట. ధ్యానం అనేది అంత గొప్పగా ఉంటది. అందుకే అంటున్నా మీరు ఎక్కడికెళ్ళినా మీకు మీరొక దేవత. గాడ్ వేరే లేడు. మీరే దేవత. అందుకనే మనం సాధన చేస్తున్నాం. బుక్స్ చదువుతున్నాం. మనకి మనం డెవలప్ అవ్వాలి. ఇది ఉండాలి, అది ఉండాలి. 2 ఉండాలి. ఈ రెండిట్లో ఏది చూడండి అంత చాలా మంది సీనియర్ మాస్టర్‌లంటారు. నేను అది చేశాను. నేను ఇది చేశా. ఏది చేశావు నువ్వు? ఏమీ లేదు ఇక్కడ భూమి మీద చేయడానికి. మనం ఒక వాహనంగా ఉపయోగపడుతున్నాం అంతే. మిగతా ఏమీ లేదు. అంతా మాస్టర్స్ చేయించుకుంటారు. నేను రియలైజ్ అయ్యానండి అది. అవునండి. అంటే ఒక మదర్‌గా అది కూడా ఒక సోల్ నిన్ను చూజ్ చేసుకున్నందుకు మనమే థాంక్‌ఫుల్‌గా ఉండాలి వాళ్ళకి. యాహ్! ఇప్పుడు మ యాహ్! ఈ ఈస్ ఇప్పుడు ఈ మాస్టర్స్‌లాగా మనకిచ్చినందుకు ఆ రోల్ మనకి మనమే హ్మ్. యూనివర్స్‌కి కృతజ్ఞతగా ఉండాలి. అవునండి. యూనివర్స్‌కి దగ్గరగా ఉండాలి. యూనివర్స్‌కి మనం కనెక్ట్ అయ్యి ఉంటామండి. అంటే హ్మ్. ఎలా అంటే మేము ఒకరోజు ప్రతిరోజు మేము రైడ్‌కెళ్తామండి. ఈయన క్లినిక్ నుంచి రాగానే 11 ఎంత అయిపోతది. 11:00కి మేము ఎప్పుడు ఒక చెట్లుంటాయి అటు పక్క. చెట్ల దగ్గరికి ఎప్పుడు ప్రతిరోజు చిన్న పిల్లలు తీసుకెళ్తారు. నా అదృష్టం అనుకుంటున్నాను అది. ఎందుకంటే నేచర్ అంటే మనకు పిచ్చి ఉంటది కదండీ! అందులోంచి. అయితే అలా ఎళ్తాం. ఒకరోజు 10 క్వార్టర్‌లెస్‌లో ఉంది. టిఫిన్ షాప్ కనపడితే నేనన్నాను ఈయనకన్నాను టిఫిన్ కట్టించమని చెప్పాను నేను. టిఫిన్ కట్టించమంటే ఈయనన్నారు, "ఇప్పుడెందుకు టిఫిన్ మనం చేసేసాం కదా! ఈ టైం ఏంటి?" అన్నారు. లేదు కట్టించు" అని చెప్పాను. మళ్ళీ ఈయన తీసుకెళ్ళి జెంట్స్ కొంచెం ఆర్గ్ చేస్తారు. ఎందుకంటే ఎందుకు వేస్ట్ చేయటం అనేది అన్నట్టుగా. నేనన్నాను, "లేదు నువ్వు టిఫిన్ కట్టించు. చెప్తాను కదా! టిఫిన్ కట్టించమన్నాను." ఎందుకో తెలీదు టిఫిన్ కట్టించమని అంతరాత్మ చెప్తుంది. టిఫిన్ కట్టించారు. అయిపోయింది. అది కార్‌లో ఉండిపోయింది. మేమెళ్లి కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటున్నాం. కబుర్లు చెప్పుకుంటే అయిపోయింది. ఒక 40 మినిట్స్ అయిపోయింది. ఏవో మాటలు, గాలి, చెట్లు అన్నీ బావుంటాయండి. ఫ్లవర్స్‌తో ఉంటాయి. అయితే కూర్చొని ఏవో మాటల్లో ఉండిపోయాం. పక్క నుంచి ఏదో సౌండొస్తుందండి. ఏంటబ్బా! సౌండొస్తుందా అని చూస్తే ఎవరో కు కు అనగానే ములుగుతారు కదా! పె ఆ హ్మ్. సౌండొస్తే ఏంటా అని చూస్తే చీకట్లో ఒక లేడీ పడుకొనుందండి. హ్మ్. ఏంటి లేడీ పడుకుంది. అరే! అనేసి అమ్మ ఏంటి ఇక్కడ పడుకున్నావు? లెగు లెగు అంటే ఆమె ఏదో చెప్పింది. పిల్లలేదో నాకు బయటికి పంపించారు. అందుకే ఇలా వచ్చాను అది ఇది అని. అరే! ఇలా పడుకొని పోయావు అని ఆవిడ చెప్తుంది. ఆమె నేను 3 డేస్ నుంచి ఏం తినలేదు అని. అప్పుడు బాధేసింది. అప్పుడు టిఫిన్ నా దగ్గర ఉంది కదండీ! ఆ టిఫిన్ పెట్టాను. హ్మ్. అంటే చూడండి యూనివర్స్ ఎంతలా చేసిందనేది. నాకు టిఫిన్ యాక్చువల్లీ ఎప్పుడు మనం తినేసిన తర్వాత కట్టించం. కొనం. హ్మ్. అవును. అది ఎందుకో కొనాలనిపించింది. మనసు తెగ అనిపించింది. కొనాలి, కొనాలి, కొనాలి అని. ఎవరికి పెడతానో నాకు తెలీదు. అంటే ఆ యూనివర్స్ నుంచి హ్మ్. వచ్చే సంకేతాన్ని నేను తీసుకున్నాను. బట్ అవునండి. ముందేముంటదో నాకు తెలీదు గదా! ఆమె అక్కడ ఉంటదని సంగతి అలాగైతే ఇంకొంచెం ఎక్కువ కట్టేసి పట్టుకెళ్ళిపోదును. అంటే ఆమెకి ఆ పూటకి ఆకలికి తగ్గట్టుగా ఆ యూనివర్స్ నా ద్వారా అరేంజ్ చేసిందది. ఈయన హ్మ్. షాక్ అయిపోయారు. "ఇదేంటివే నువ్వు టిఫిన్ కట్టించడం ఏంటి?" అని. అంటే ఒక్కోసారి ఎలా ఉంటదంటే మనం దేవతలమా, దెయ్యాలమా అన్నట్టు పక్కోళ్ళకి డౌట్ వచ్చేద్దండి. ఈళ్ళకేమో శక్తులు గాని ఉన్నాయండి. అంటే మా తమ్ముడు అంటాడు, "అక్క నువ్వు దేవతవో, దెయ్యానివే జ్వరం వచ్చినప్పుడు నేను చూసాను కదా! జ్వరం అలా వచ్చింది కదా! ఇలా తగ్గిపోయిందే నీకు? అసల 1 వీక్ అయినా ఉంటదేమో అనుకున్నాను. 10 డేసే నీకు ఒక్క పూటలో ఎలా తగ్గిపోయింది" అని. అంటే మనం 24 అవర్స్ చూడండి అంటే ఎలా చెప్పలేం. మందు తాగితే ఎలా ఉంటది? మత్తు ఎప్పుడైనా మనకెప్పుడు 24 అవర్స్ యూనివర్సల్ లవ్‌లో ఉంటాం కదండీ! దానివల్ల ఏంటంటే, మనకి మిగతా ప్రపంచంతో ఎవరు మనకు హాని చేద్దామన్నా రాలేరండి. హాని చేద్దామన్నా అసలు ఆ ప్రెమిసెస్‌లోకి రాలేరు. అలా ఏంటంటే మీరు కూడా అంతే మేడం. యూ ఆర్ ఎ గాడ్. మీరు ఏం చేసినా అది మంచే జరుగుతది. మంచే అవుతది. మీ చేత్తో ఎవరికి పెట్టారనుకోండి ఇంతే పెట్టండి. ఆడ ఆకలి తీరిపోతది. మీరు ఎవరికైనా ధ్యానం చెప్పండి. ఆ ధ్యానమే వాడి లైఫ్‌ని మార్చేస్తది.
వేరే దేవుడంటూ లేరు. మీరే దేవత. మీరే దేవుడు. మీరే విష్ణుమూర్తి. థాంక్స్ అండి. అన్ని ఇంకేమైనా అడగండి దశావతారాలన్నీ మేడం. మనలోనే ఉన్నాయి. అంతే. చెప్పండి మేడం. అంతే అండి. దశావతారాలన్నీ మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్నాయి. ఇంకేమీ లేదండి. మీరొక దేవత అంతే. నేనైతే అంటే నేను అని ఎందుకనంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి. నా గురించి చెప్పడానికి. ఒక నేచర్‌లోకెళ్ళిపోయామనుకోండి. అక్కడ మీకు నచ్చినట్టు డాన్స్ ఏసుకోండి మేడం. మీకు నచ్చినట్టు పాటలు సినిమా పాటలైనా పాడుకోండి. ఎందుకు సినిమా హ్మ్. పాటలంటే, ఆ పాటలో మీనింగ్ మీకు ఒకలాగా అర్థమవుతది. వాడికి ఇంకొకలాగా అర్థమవుతది. హ్మ్. ట్యూన్ చేసేవాడు వాడు సినిమా దాంట్లో సపోజు నే హలో! ఆ! వింటున్నా అండి. నేనేనా నిజంగా నేనేనా అంటది. నిజంగా నేనేనా అలని ఎదలో నేనా అని ఉంటది కదా! సాంగ్ ఉంటది కదా! అంటే హ్మ్. అదేంటి మీనింగ్ అంటే నిజంగా నేనేనా? నేనే. ఆ ఎదలో ఉన్నది నేనేనా? అంటే ఎవరు నేను అంటే ఎవరు? విజయ అంటే ఎవరు విజయ? ఎవరు ఉమా? హ్మ్. ఎవరు హ్మ్. మణి? అందులో ఉండేది ఎవరు? చైతన్యం. అది హ్మ్. ఎక్కడి నుంచొచ్చింది? పూర్ణాత్మ నుంచొచ్చింది. ఆ సాంగ్ తాలూకు మీనింగు మనకు ఆ విధంగా అర్థమవుతది. అది మామూలుగా రొమాంటిక్‌గా ఉన్నోళ్ళకి వాళ్ళకి ఒకలాగా అర్థమవుతది. హ్మ్. వాడు ఆ ప్రేయస్ దాంట్లో చూసుకుంటాడు వాడు. అవును. అందులో కూడా అంటే మీకు ఫైనల్‌గా ఎలా ఉంటదంటే అండి, అంత ప్రేమే ఉంటదండి. ప్రేమ, లవ్, కరుణ. ఒక మాలిక్యులస్ యూనివర్స్‌లో ఏముంటది ఎలక్ట్రాన్, ప్రోటాన్సే ఒక దగ్గరున్నాయి. హ్మ్. అంటే వాటిని పట్టి ఉంచేదేంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి ఒక ప్రేమ. ప్రేమ అంటే ఐ మీన్ ఈ ప్రేమ కాదు కరుణ. ఆ కరుణ అనే దాంట్లోనే ఇదంతా కూడా పట్టి ఉంది. ఇది కూడా అంతే. దాన్ని దాన్ని అనుభవించడానికి, దాన్ని ఫీల్ అవ్వటానికి మనం భూమి మీదకొచ్చాం. మనతో పాటు ఉన్న సోల్స్‌ని ఉద్ధరించడానికొచ్చాం. ఈ భూమిని ఏదో ఉద్ధరిస్తా అని కాదండి. ఈ భూమిని మనం ఎంజాయ్ చేయడానికొచ్చాం. యాక్చువల్ చెప్పాలంటే. మనం ఉద్ధరించడానికి మనం ఉండే లైఫ్ స్పాన్ ఎంతండి? 80యో ఎంతో ఉంటది. అంతే గదా! హ్మ్. కానీ భూమి ఎప్పటినుంచి ఉంది? చాలా మంది భూమిని ఉద్ధరించాలంటారు గానీ నవ్వొస్తుంది నాకు. ఏం ఉద్ధరిస్తాం మనం? ఉద్ధరించడానికి ఏం లేదు. మనం ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వచ్చాం భూమిని. అవును. అన్నమాట. అంటే భూమి ఎప్పటినుంచో ఉంది గదా! హ్మ్. ఒక భూమిలో మట్టిని చూడండి. మట్టిని చూసినప్పుడు ఒక రకమైన ఆ మట్టి ఇలా పట్టుకున్నప్పుడు ఒక రకమైన లోపల నుంచి హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే దానిలో జీవం ఉంది. హ్మ్. కొద్ది మట్టి తీసుకొని ఓ చిన్న విత్తనం ఎయండి. అందులో మొలకొచ్చేస్తది. అదే మీరు ఇంక దగ్గర ఎక్కడైనా ఏసినా మీకు అది రాదు. దాన్ని ఇంకో దగ్గర పుట్టించలేం మనం. ఒక భూమి మీద మాత్రం మనం పుట్టించగలం. ఆ లవ్, ఆ యూనివర్స్ ఆ ఫీల్ అవ్వడానికి మనం వచ్చామండి భూమి మీద. అది మీరు ఇంక ఎక్కడున్నా సరే మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం అనే పదం కూడా ఉండదు. ఎంజాయ్ చేసేస్తాం అంతే. చాలా చెప్పారండి. థాంక్ యూ. అయ్యో! అలా మీ వాయిస్ కూడా ఎంత బావుందో తెలుసండి. నాకు తెలిసి మీ వాయిస్ వింటుంటే ఎంత నచ్చిందో అసల. అంటే ఒక మాధుర్యం ఉంది అందులో. మీరు ధ్యానం చెప్పండి. ధ్యాన సాధన చేయండి. బుక్స్ ఎక్కువ కొని ఉంచుకోండి. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఈసారి మనం ఇచ్చే గిఫ్ట్ కూడా ఎలా ఉండాలంటే బుక్సే ఇస్తున్నట్టుగా ఉండాలి. హ్మ్. మీరు మంచి మాస్టర్ అవుతారు మేడం మణి గారు. మీ పేరులోనే ఉంది సమంత గారు. అదే. థాంక్స్. అది. ఇంకా ఏమైనా ఉన్నాయండి? థాంక్స్ మేడం. మణి మేడం. థాంక్స్ మేడం. మీ ధ్యానానుభవాలతో మాకీరోజు ఇది ఏం లేదండి. మిమ్మల్ని నెవర్ కలుసుకుని ఎండింగ్ అనుభవాల్లాగున్నాయి మేడం. మీ మీ దగ్గర చాలా ఉన్నాయి. కానీ అయ్యో! మనకి లేదు. సమయం అయిపోయింది ఈరోజు. ఆ! ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి మనం ఆ! సెషన్‌ని క్లోజ్ చేసేద్దాం మేడం.